సంఘాన్ని రక్షించడానికి కుటుంబస్తులను కలుసుకోవడానికి ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని అందుకోవడానికి కరుణించబడడానికి నాకు నా కుటుంబానికి మనకందరికీ మరొక తరం ఆయన దయచేసి ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ఆనందించండి. మరలా చెబుతున్నాను, ప్రభునందు మీరు ఆనందించండి. ఎప్పుడైనా కానీ గమనించండి, విశ్వాసం ఉంచండి, నమ్మండి. ఎప్పుడు యేసు నామంలో మనం కలుసుకుంటామో, ఎప్పుడు యేసు నామంలో ఎక్కడ మనం కూడుకుంటామో, ఎక్కడ యేసు నామంలో మనం మాట్లాడుతుంటామో, ఆ క్షణంలో అంతకుముందు చేసిన వాళ్ళన్నీ కూడా దేవుడు క్షమించి నూతన పరుస్తుంటాడు. మన ఆలోచనలు, మన మనసులు, మన బ్రతుకులు అన్నింటినీ కూడా ఆయన క్షమిస్తూ ఆయన రక్తంలో కడుగుతూ మనల్ని నూతన పరుస్తూ ఉంటాడు. అది మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. హల్లెలూయా. నిత్యము పరిశుద్ధపరచువాడు, నిత్యము ఆశీర్వదించుతాడు. నిత్య నిబంధన నీతో నాతో సృష్టికర్త చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎక్కడిద్దరు ముగ్గురు కూడా ఉంటే అక్కడ ఉంటున్నానంటే ఊరికే ఉండడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా సరిచేస్తూ చక్కదిద్దుతూ ప్రోత్సహిస్తూ ఈ లోకంలో ముందుకు నడిపిస్తుంటాడు. ఈ లోకం మనకు యోగ్యమైనది కాదు, కానీ లోకంలో జీవించడానికి దేవుడు మనల్ని పంపాడు, ఏదో ఒక పని జరిగించడానికి. ఆ పని ఏదో నువ్వు గుర్తు పెట్టుకొని ఆ పని ఏదో నువ్వు కొనసాగించడానికి ఆయన ఆధారం చేసుకుంటే నీ పనులన్నీ దాంట్లో నెరవేరిపోతాయి. అలా కాకుండా నా పనులు మాత్రం నువ్వు చేయనుకుంటూ కూర్చుంటే కొన్ని జరుగుతాయి, కానీ కొన్ని జరగవు. నేను ఈ భూమి మీద పంపడానికి తండ్రి ఒక ప్రత్యేకమైన ఒక ఉద్దేశం అనేది ఉంది, అది నువ్వు గ్రహించాలి. లోకస్తుల వల్ల మనం అందరిలాగా జీవించడానికి ప్రత్యేకించబడిన వారు. అలా కృపకు పాత్రైనటువంటి సహోదరి మన దగ్గరకు వచ్చి ఉన్నారు. ఊహించని రీతిగా, అనుకోని రీతిగా మనం ఎవరి వారమో ఎక్కడి వారం అయినప్పటికీ సకల జాతుల వారిని, సకల వంశముల వారిని, సకల ప్రాంతముల నుంచి ఏకతాటి మీదకి తీసుకొచ్చే ఏకైక దేవుడు మన దేవుడు. కాబట్టి మన ప్రాంతము మనము పరిచయం కాకపోయినప్పటికీ అనుకోని రీతిగా హెన్రీ బ్రదర్ వారి యొక్క కుటుంబానికి ఒక ఆత్మీయంగా సహవాసం కలిగినటువంటి హెర్సిపా సిస్టర్ ఈరోజు మన మధ్య ఉన్నారు. అనుకోకుండా వారి కుటుంబాన్ని దర్శించారు. అయితే దర్శించినప్పుడు హెన్రీ బ్రదర్ వారు మన గురించి, మన సంఘాన్ని గురించి చెప్పినప్పుడు, అయితే ఆదివారం ఇక్కడ ఉంటాను కదా, నేను సంఘస్థులను దర్శిస్తానని నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఓకే చెప్పాను. హల్లెలూయా. ఈరోజు ప్రభు ఆమె జీవితం ద్వారా లేదా సహోదరి యొక్క నోటు హృదయంలో కానీ ఆమె అనుభవంలో కానీ దేవుడు మనకు అవసరమైనది ఏది ఉంచాడో ఆశతో అందుకున్నామా వద్దా? వాళ్ళ జీవితం, ప్రతి ఒక్కరి విశ్వాస జీవితంలో కొన్ని అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాల్లో దేవుడు మనల్ని ఎందుకు నడిపిస్తున్నాడు అంటే మగ్గిపోవడానికి, పాడైపోవడానికి కాదు, శక్తిని, జీవాన్ని పొందుకోవడానికి. ఒక్కొక్క అనుభవంలో నడిపిస్తూ ఉంటాడు. ఆయన శక్తిని, ఆయన భక్తిని, ఆయన జీవాన్ని మనలో కార్యసాధన చేసి ఆయన కృపను, సమాధానాన్ని మనకు తోడుగా ఉంచి నడిపిస్తూ ఉంటాడు. మరి ఆమె జీవితంలో అలాంటి భక్తిని, శక్తిని, జీవాన్ని ఏం పెట్టాడో ఆ కృపతో, సమాధానంతో తను సువార్త ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నది. సో గాస్పెల్ మినిస్ట్రీ ద్వారా టీవీ స్పీకర్గా తను ఉంటూ పరిచయం కొనసాగిస్తుంది. అయితే తను కూడా ఒక హైదవ కుటుంబం నుంచి రక్షింపబడింది. మరి దేవుడు తన సాక్ష్యం ద్వారా, తన వాక్యం ద్వారా సంఘానికి మనకు దేవుడు ఏమందించబోతున్నాడో ఆశతో అందుకుందామా? ఎదురు చూస్తామా? ఆత్మ సంఘంతో చెప్తున్నవాడు చేయగలవాడు, ఆత్మ సంఘంతో చెప్తున్నవాడు చేయగలవాడు, ఆత్మ సంఘంతో చెప్తున్నవాడు చేయగలవాడు. ఆయన గొర్రెలు ఆయన మాట వింటాడు, ఆయన గొర్రెలు ఆయన స్వరం, ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాడు. నేను ఆయన వైపు గొర్రెలై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. సో మనకు సమయం కొద్దిగా ఉన్నది కనుక ఉన్న సమయాన్ని నేను సహోదరికి అప్పగిస్తూ ప్రభు ఆత్మ చేతికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను. సహోదరు తీసుకుంటాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును. ఆమేన్. ఇట్స్ ఓకే. మరి అందరూ ఒకసారి నిలబడదామా? నేను కూడా 2 సంవత్సరాల తర్వాత పులిపిట్ మీద కూర్చున్నాను. నాకు కొంచెం భయం, దయ, దాక్షిణ్యత అన్నీ ఉన్నాయి.
ద్వారం అండి. కాబట్టి నాకు కొంచెం భయం ఉంది. ఎందుకు తెలుసా? చచ్చిపోయి బ్రతికాను కదా. ఎందుకు అన్నమాట ఒప్పుకుంటారు? ఎవరికైనా ఒకవేళ అమ్మ పర్మిషన్తో అమ్మాయితో ఒకటే మాట చెప్పింది, అమ్మ గంట నీది, ఆత్మతో నడిపించకూడదు, నీ ఇష్టం అనేది నాకు ఇచ్చేసింది. ఇక్కడ మిమ్మల్ని నేను వచ్చి కొట్టిన అమ్మాయి నన్ను అంటే వాక్యంతోనే కావచ్చు, స్తుతితోనే కావచ్చు, నేనైతే హ్యాండ్ అయితే యూజ్ చేయను. నాకున్నదల్లా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ఎందుకంటే నేనేంటో మీకు తెలియాలి కదా, తెలియాలి కదా. చేస్తున్నానండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరంగా ఆలోచనకర్త తండ్రి, నిస్సన్నిధి మా మధ్యలో ఉండదు కాక, నీ మహిమ మా పైన దిగి వచ్చును కాక. పరిశుద్ధాత్ముడా నీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. నీవు నేను మా జీవితాలు వ్యర్థమయ్యా. ఓ రాజా నీకు వందనం, ఓ నా తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా నీతోనే ఉండాలని, నీ చిత్తము చేయాలని నా ఆశయ. నీతోనే ఉండాలని, నీ చిత్తము చేయాలని నా ఆశయ. నాలో తండ్రి చిత్తం నెరవేర్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో తండ్రి చిత్తం నెరవేర్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉందామయ్యా. మనం కలసి ఉందామయ్యా. చెప్తామా మరొకసారి? కలసి ఉందామయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా. అవును ప్రభా, నీకు స్తోత్రం. అవును తల్లి, మమ్మల్ని అనాథలుగా ఉంచబెట్టుకునే వాడిన పరిశుద్ధ ఆత్మ సహాయం చేస్తున్నాం తండ్రి. అల్పులం, అయోగ్యులము తండ్రి, మా బలహీనతలైన వాడ, మా బాధలు చూస్తున్న వాడ, మమ్మల్ని ప్రభా ఒక్క క్షణం కూడా విడవలని వాగ్దానం చేస్తున్న తండ్రి. ఈ క్షణంలో ప్రభా ఇదిగో ఈ సిటీ చర్చ్ లో ప్రభానైనా ఇదిగో నీ బిడ్డలైన నీ దాసరైన నిలబెట్టుకున్న విధానానికి నీకు వందనాలు ప్రభా. 100 కిలోమీటర్ల దూరం నుండి తీసుకొచ్చి ప్రభా ఎంత నిమిత్తం నాకు ఈ సమయాన్ని ఇచ్చి ఉన్నావు తండ్రి. ఇది నా సమయం కాదు, నీ సమయంగా సమర్పిస్తున్నానయ్యా. ఇదిగో ఈ బిడ్డల్ని సమర్పిస్తున్నానయ్యా. నైనా తండ్రి, నీ చిత్తము, నీ ఆలోచన, నీ ప్రణాళిక ఈ గంటలో కానీ ఇంకా కొన్ని ఎక్కువ నిమిషాలే కావచ్చు, నీ చిత్తము జరుగుతుంది కాక. ఒక్కొక్క బిడ్డ జీవితంలో నాతో పాటుగా ప్రభా నిజమైన ఉజ్జీవం, నిజమైన ప్రభనైనా నా తండ్రి ఆనందంతో నింపిన ఆత్మ మమ్మల్ని ఏమి కాకనైనా ఏ బిడ్డ ఏమి కోల్పోయిన బాధపడుతుందో అది ఈ రోజు ఈ క్షణంలో నిశ్చయం అవుతుండగా ప్రభా నీ మహిమ కాంతి ప్రతి ఒక్క బిడ్డ మీద, ఇదిగో రాలేకున్న బిడ్డ పైన, ఇదిగో వచ్చిన బిడ్డ పైన, ఇదిగో ఈ తల్లికి, ఈ తండ్రికి సంబంధించిన, ఈ సంఘానికి సంబంధించిన, ఈ పరిచయకు సంబంధించిన ప్రతి ఒక్క సంఘానికి ప్రభా అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఎక్కడెక్కడైతే ఆరాధన జరుగుతుందో దినమున ప్రభా ప్రతి చోట నిస్సన్నిధి కాంతి ఉండును కాక. అలాంటి కృపనైనా మా పైన దయచేయమని వేడుకుంటూ ఈ సమయాన్ని నేను చెప్పబోతున్నా, నువ్వు నా పట్ల చేసిన సాక్ష్యాన్ని పంచుకుంటుండగా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో మరొకసారి అతి వినయంగా అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈరోజు రియల్ రెస్టోరేషన్ ఆఫ్ ద గ్లోరీ. ద గ్లోరీ రెస్టోరేషన్ ఈ రోజు అనే కాదు, గత కొన్ని రోజుగా దేవుడు నాతో మాట్లాడుతున్న మాట. మరి అదైతే చెప్పడానికి నాకు నిజమైన సమయం లేదు, ఇది తరుణం
విన్నామా కాదా కానీ తెలియదు కానీ లెట్ ద లార్డ్ టీచ్. ఎంతమందికి మహిమ కావాలి? ఏ మహిమ? దేవుని మహిమ, దేవుని ప్రసన్నత, ఇంకా అద్భుతాలు, సుచిత్తులు, అవి కూడా కావాలి కదా. నాకైతే కావాలి. ప్రేసలో కూర్చున్నాం, అందరూ కూర్చొని ఫ్రీగా ఉండండి. నా భాష మీకు అర్థం అవుతుందో లేదో తెలియదు, కష్టాలు మీరు అర్థం చేయిస్తారు. నేను పక్కా తెలంగాణ అమ్మాయిని, మీరు కష్టపడతారు మీ వాక్యం చెప్పడానికి. నాకు తెలుగు కూడా అంతగా రాదు అని అన్నాను, కానీ ఏంటి అంటే ఒకటి దేవుడు ఉన్నాడు. మరి అందరికి హెచ్సిబా అని అమ్మ పరిచయం చేశారు. మొట్టమొదటిగా నా సాక్ష్యాన్ని క్లుప్తంగా చెప్తాను. మరి నాకు టైం 12 వరకు తీసుకుంటాను, ట్రై చేస్తాను. 12 వరకు ముగించడానికి 12 గంటల వరకు ఇంచుమించు ఒక 50 నిమిషాల పాటు దేవుని సహాయం చేస్తాడు. సో నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను. దేవుడు ఎలాంటి పాత్రైనా వాడుకుంటాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? భయంకరమైన పాత్ర. ఈ లోకంలో పౌలు భక్తుడు ఒక మాట చెప్తాడు, ఒక మాట అంటాడు, ఏమంటే పాపులలో భయంకరమైన ప్రధాన పాపిని. ఆయన గురించి నాకు తెలియదు కానీ నేను చెప్తున్నాను ఏంటంటే నేను మహాభయంకరమైన పాప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా సాక్ష్యం చెప్పడానికి నేను సిగ్గుపడను, ఒక ఆడపిల్లని భయపడను. కానీ దేవుడు నా పట్ల చేసిన దానికి నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే మనకి ఒక మాట ఉంటుంది, ఎక్కడ అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే అక్కడ చెప్పండి. ఎవరైనా సరే తీయగలిగితే తొందరగా తీయండి, లేకపోతే ఫాస్ట్ వెళ్ళిపోతారు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అనంతరము భూదిగంతముల వరకు నాకు సాక్షి అయిందని వారితో చెప్పాను. ఏమనుకుంటారంట? సాక్షి. ఎప్పుడు? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని. పరిశుద్ధాత్మ శక్తి కోసం ఎంతమంది ఆశపడుతున్నారు? మరి పొందుకొని ఏం చేయాలనుకుంటున్నారు? నిజమేనా? అది ఇక్కడ చదవబడింది కాబట్టి సాక్షిగా అంటున్నారా ఇప్పుడు? లేకపోతే ముందే మీకు తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకొని ఏం చేయాలి? అపోస్తల కార్యంలాగా బలంగా పడబడాలి. పౌలులాగా పాటలు పాడితే భూకంపం రావాలి. అలాంటి అభిషేకం మాకు కావాలి. కానీ ఏ రోజైనా నిజంగా ఆ బైబిల్లో ఉన్న మాట సాక్షిగా ఉండాలని కోరుకున్నారా? ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం ఇచ్చడానికి మనకు దేవుడు పిలిచిన్నాడు. నేను ఒకరోజు వాక్యం ఎన్నో అంటే నేను 13.5 సంవత్సరాలు రక్షణలోకి వచ్చి నేను కూడా పరిశుద్ధాత్మ శక్తి నుండి వాక్శక్తి ఆ శక్తి ఈ శక్తి అంటే దేవుని అండి, బయటే కాదు. ఆశపడ్డాను, కోరుకున్నాను. కానీ ఒక దినమున దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే సాక్షి అంటున్నాడు. ఎంతమంది సాక్ష్యం చెప్తారు? ఉపవాస ప్రార్థనలో సాక్ష్యాల టైం, ఆదివారం సాక్ష్యాల టైం, తర్వాత మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? నేను సాక్ష్యం చెప్పబోతున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఏ సాక్ష్యం చెప్పమంటున్నాడు దేవుడు? నేను పలానా అమ్మ ప్రార్థన చేస్తే స్వస్థత పొందుకున్నా, పలానా 4 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే నేను ఇది పొందుకున్నా, నా జీవితంలో ఇలా జరిగింది, ఇలా అయితే అలా నేను అడిగితే దేవుడు ఇలా చేస్తే అప్పుడు నేను ఇలా చేశాను, నాకు ఇలా జరిగింది అని దేవుడు మహిమపరచడానికి మనం సాక్ష్యం చెప్తా ఉంటాం కదా. సాక్ష్యం చెప్పిన తర్వాత నువ్వేం చేస్తావు? ఇప్పుడు నేను సాక్ష్యం చెప్తాను. ఫస్ట్ పరిశుద్ధాత్మ అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. అందుకే మామూలుగా ఎలాగది ఇంటికి వెళ్తాం, మన జీవితాలు ఎలాగది, అవునా అవునా కదా? చెప్పండి, నాకు రెస్పాండ్ కావాలి కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? భూదిగంతముల వరకు సాక్షిగా ఉన్నాం. వాట్ ఈస్ దాట్? మరి సాక్ష్య జీవితాన్ని బట్టి ఎంతమంది నిజంగా దేవుణ్ణి వైపు తిరిగారు? భూదిగంతముల వరకు సాక్షిగా ఉండడం అంటే నేను ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చాను తెలుసా అండి? హైదరాబాద్ నుండి వచ్చాను 2 days బ్యాక్. దానికంటే ముందు నాకు కరీంనగర్లో ఉన్నా. మీరంతా ఇక్కడ వాళ్ళే. అనంతపురంలో ఫస్ట్ టైం అడుగు పెట్టారు, ఎప్పుడు రాలేదు.
హల్లెలూయా. 2 సంవత్సరాలు ప్రభా ద్వారాలు మూతపడి, నాకు ద్వారం లేదు ప్రభా, నాకు ద్వారం తెరువు ప్రభా, ద్వారం తెరువు ప్రభా, పచ్చడి ప్రభా, చాలా రోజులైంది ప్రభా. నాకు సంఘం లేదండి. సంఘం అంటే అది వేరే ఉంటుంది. నా సంఘం నా ఇష్టం. ఒక్క గారు వచ్చిందా, 2 గారు వచ్చినాయి, తర్వాత విషయం నాకంటే ఒక సంఘం ఉంది, నేను సంఘం నడిపిస్తున్నాను. కానీ సంఘం కూడా లేదు. అలాంటప్పుడు నా పరిస్థితి ఏంటి? 4 గొడవల మధ్యలో పగిలిపోతూ దేవా ఎప్పుడు ద్వారం తెరవబడుతుంది. అవునా? అట్లా అనిపిస్తుందా? మరి దేవుడు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు నేను ఫస్ట్ చేయాల్సిన మాట ఏంటి? శక్తిని పొందుకుని ఏం చేయమంటున్నాడు ఇక్కడ? సాక్ష్యం చెప్పమంటున్నాడు కదా. అంత మాత్రమే కాదు, సాక్షిగా జీవించాలని కూడా చెప్తున్నాను. ఈ రోజు మన సాక్ష్య జీవితానికి ఒక కొత్త డెఫినేషన్ తీసుకుందామని దయచేసి. నేను ఇది పొందుకున్నాను, అది పొందుకున్నాను చెప్పకపోయినా పర్వాలేదు, దయచేసి దేవుడికి తెలుసు, మీకు తెలుసు. చెప్పిన తర్వాత మన జీవితం ఎలా ఉంది అనేది ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట అంటాను, సాక్ష్యం చెప్పడానికి 1000 కిలోమీటర్లైనా 5 నిమిషాలు టైం ఇచ్చినా వస్తాను. ఏమో ఆ రకంగా దేవుడు ఎప్పుడు వాడుకుంటాడో తెలియదు కదా, దేవుడు అక్కడ ఆలస్యమైతే. కానీ ఆ సాక్ష్యం వెనకాల ఉన్న గొప్ప మర్మం ఏంటి అంటే రక్షణ. మన కీర్తనకారుడు 51వ అధ్యాయంలో ఒక చక్కటి మాట అంటాడు. ఏమంటాడు? నీ రక్షణ ఆనందం నా నుండి తొలగించుకో. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేస్తారు? సాక్ష్యంలోకి వెళ్దామండి. ఇప్పుడు నా పునాది కలిగించబడదు. అవునా? మీ పునాదులు కూడా కలిగించబడి కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఆల్రెడీ చెప్పారు, ఈ క్షణం ముందు వరకు మనం ఎట్లా ఉన్నామో దేవుడి సన్నిధి రాగానే అవన్నీ కూడా ఆనపెట్టబడతాయి. ఎందుకంటే వీఆర్ కమింగ్ టు గాడ్. దేవుడి సన్నిధిలోకి వస్తున్నాం. ఆయన సన్నిధిలో ఏముందంటే సంపూర్ణ సంతోషం ఉంది. నువ్వు పొందుకుంటున్నావా లేదా సంబంధం లేదు, ఆయన మాత్రం ఇవ్వడానికి రెడీ. నువ్వు ఏ రకమైన మనసుతో వచ్చినా సరే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినావంటే సమస్తం నువ్వు నీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా పేరు ఎఫ్సీబా, అమ్మ పరిచయం చేశారు. నిజం చెప్పాలంటే నా పేరు కార్తీక. ఇంకొక నెల అయితే దీపాలు పెడతాను. ఇక నా పేరు కార్తీక. కార్తీక పౌర్ణమి అంటే చాలా మంది హిందూస్ ఉన్నారు కదా. అవునా? నిజం చెప్పాలంటే వాక్యమే చెప్పాలి. కానీ నాకు ఇచ్చిన దేవుడి దర్శనం ఏంటంటే, నేను కొత్త ప్లేస్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది ఎంతసేపు అయినా సరే ఫస్ట్ నా సాక్ష్యం చెప్పుకోవడం నేను వాక్యంలోకి వెళ్ళాను. బట్ ప్రతి నా సాక్ష్యం అంతా కూడా వాక్యంతోనే నింపబడేది. హల్లెలూయా. కాబట్టి ఇది వాక్యమే, ఇది సాక్ష్యంతో కూడిన వాక్యమే. ఎందుకంటే అపోస్తలుల కార్యము 1:8 నేను పాటిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను పుట్టి పెరిగినంత కరీంనగర్లో ఉంది. 10th వరకు కరీంనగర్లో ఉన్నాము. తర్వాత మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల హైదరాబాద్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ వరకు చక్కగా చదువుకున్నాను. కానీ నేను 10th క్లాస్లో ఎప్పుడైతే హైదరాబాద్కి రాకముందు మా నాన్నగారు దాన్ని ఏమంటారు షిరిడి వెళ్ళి ఆయన సాయిబాబాని తెచ్చుకున్నారు అనమాట. అంటే ఆయన భక్తుడయ్యాడు. గురువారాలు స్టార్ట్ చేశారు. తెలుసు కానీ గురువారం ఉపవాసం ఉంటారు కదా సాయిబాబాకి. ఆ రకంగా ఉపవాసం ఉంటుండగా నేను మా నాన్నకి మంచి పెట్టాను. చాలా గర్వం. మా నాన్న ఏం చేస్తారు చేస్తాను. సో మా నాన్నకు అంటే 6 ఏళ్ళ నుంచి నాకు తెలియదు, కానీ మా నాన్న పట్టుకున్నట్టుగా నేను కూడా పట్టుకుంటానని ఒక అల్ప జ్ఞానంతో నేను నా సాయిబాబాని పట్టుకోవడం జరిగింది. గురువారాలు నేను నాన్ వెజ్ తినను, నేను ఉపవాసం ఉంటాను. ఆయన అయితే 1 year కూడా లేడు, బ్రేక్ చేసేసుకున్నాడు. నేను మాత్రం ఆల్మోస్ట్ 10 years సాయిబాబా భక్తురాలుగా ఉన్నాను. ఎట్లా తెలుసా అండి? ఎగ్ కూడా తిన్నా. నేను చెప్పడానికి అని కాదు, కానీ మేము రెడీ బ్యాక్గ్రౌండ్ నుంచి. కానీ నేను పక్క పాపన అమ్మాయిలాగా జీవించాను. సాయిబాబా భక్తులు ఇంకా మిగతా భక్తులు. మా ఇంట్లో అంత భక్తి లేదు, కానీ ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇంకా మా ఇంట్లో విగ్రహాలు. ఆ సిచ్యువేషన్లో మరి అందరికీ ఒక కోరిక ఉంటుంది, రైట్? చింతలు ఇప్పుడు నేను అడిగాను అనుకో, నువ్వేం కావాలనుకున్నా ఫ్యూచర్ అంటే ఏదో ఒకటి చెప్తావు, డాక్టర్, టీచర్, సంథింగ్ యూ విల్ హ్యావ్. బట్ యు నో వాట్ ఈస్ ఇట్? సారీ ఇంగ్లీష్లో క్షమించండి. ఏంటంటే నన్ను ఎవరైనా సరే నీ కోరిక ఏంటి, నీకేం కావాలనుంది అని అంటే ఒక మంచి భార్య, ఒక గొప్ప తల్లి అని చెప్పేదాన్ని. ఇంచుమించు ఒక చక్కటి ఎవరైనా కాలం వయసులోకి వచ్చిన తర్వాత దట్ వాజ్ మై డిజైర్. ఎందుకో లేదు ఆ తలం తప్పు కోరికనా? కరెక్ట్ అడిగాను కదా. చదువు వేరు, జాబ్ వేరు, కెరీర్ వేరు, అన్ని వేరు. వాటి మీద నాకు ప్రాముఖ్యత లేదు. ఎందుకు చదువుకోలేదని కాదు, చదివించడం వల్ల నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. కానీ నా ఫస్ట్ నా
డిజైర్ ఏంటంటే టు బికమ్ ఏ గుడ్ వైఫ్ అండ్ బెస్ట్ మదర్ ఇన్ ద వరల్డ్. హల్లెలూయా హల్లెలూయా. సో ఆ కాలం వచ్చేసింది. ఏ కాలం? తల్లి కాలం కదా, ప్రతి ఒక్కరికి వస్తుంది కదా. వచ్చింది చక్కటి సంబంధం చూశారు, తను ఇంజనీరే చేశారు. చేసిన తర్వాత విత్ ఇన్ 3-4 days 3 రోజుల్లో తను చెప్పిన మాట ఏంటంటే, నేను ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. కార్తీక దీపం ఆరిపోయింది. ఎంతమంది కార్తీక దీపం సీరియల్ చూస్తున్నారు? దీపం ఆరిపోయింది, అవునా? ఇంకేముంది నా జీవితంలో? నేనేం అడిగాను? ఏంటి నా కోరిక? మంచి భార్య ఏమో అవుతురో కాకపోతే నా భర్త నా జీవితం ఉంటే నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం వేసేకి మంచి భార్యగా జీవించడానికి తప్పదు, పరిగెడతానే ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆ మాట కూడా ఎందుకు చెప్తున్నా చెప్తాను. ఏదో తెల్ల బట్టలు వేసేసుకుంది అక్క అనుకోకండి, నేను కలర్స్ కూడా వేసుకుంటాను. ఏదో మరి ప్రతిష్ఠించుకొస్తుందా, మొత్తం మేమే చేసేస్తుందా అక్క అనుకోండి. జస్ట్ యూనిఫామ్, చర్చ్ యూనిఫామ్, టీవీ గాస్పెల్ టీవీ యూనిఫామ్. అర్థమవుతుందండి? అంటే నేను చాలా ఓపెన్ ఉంటాను. ఇక్కడే అంటాను, నేను ఎక్కడికైనా నేను అలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతా. ఏంటి అన్న వాళ్ళకి బాగా తెలుసు అంటే వాళ్ళు 9 రోజులు మాకు పరిచయం. ఐ విల్ నాట్ ఫియర్ ఎనీబడీ ఇన్ ద వరల్డ్ బట్ ఓన్లీ గాడ్. నేనేమవుతానంటే, ఇది దేవుని సన్నిధే, ఇది దేవుని ఆవరణమే, దేవుడు మన కోసం ఏర్పాటు చేసింది. కానీ నిజమైన దేవుని సన్నిధి ఏంటి తెలుసా అండి? చెప్పగలరా ఒక్కరైనా? అన్న హృదయం అంటున్నాడు. ఎవరైనా సరే నా మందిరము ప్రార్థనా మందిరం అని మీకు తెలియదా? దాన్ని ఎందుకు? నేను అలాంటి దొంగల ఊళ్ళో బతికిన వచ్చిన దాన్ని. కేవలం విగ్రహారాధనే కాదు, నేను భక్తి చేస్తున్నాను కదా, చాలా భక్తి కదా. 10 years సాయిబాబా భక్తులు, చాలా భక్తులు ఉంటారు కదా. బయట భక్తి, లోపల రక్తి. ఓపెన్ గా చెప్తున్నాను. పిల్లలు ఎవరొస్తున్నారు, మంచిగా వినండి జాగ్రత్తగా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నేను టీవీ చూస్తాను, నేను సినిమా చూస్తాను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నన్ను ప్రపోజ్ చేసుకుంటున్నారు, నాకు నచ్చిన వాళ్ళు ఉన్నారు. నోబడీ కెన్ ఎస్కేప్ దిస్ ఏజ్ కదా. అది ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితే. అది పాపం అని కూడా దయచేసి చెప్తున్నాను. మనకి తెలుసు సంఘంలో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి బయటలో అది పాపం కూడా తెలియదు. ఏదో తప్పు చేయని వాడు అది వాళ్ళ ఆలోచన. సో నాకు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత తెలిసిన సత్యం. సో నేనేమనుకుంటున్నాను, నేనేం పాపం చేస్తా, నేనేం తప్పు చేస్తా, ఇంత సాయిబాబా భక్తులా ఉంది, ఒక నిమిషం ఎగ్గు కూడా తినే నా జీవితకాలం అంతా. నా బావ ఎక్కడ, నా భర్త ఎక్కడ, నా జీవితం ఎక్కడ? వస్తుందా లేదా ప్రశ్న? దేవుడు నమ్ముకున్నా నా జీవితం ఏమిటింది, ఏమైంది అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ నేను అప్పుడు అనుకున్నాను, ఎక్కడ బాబా, ఎక్కడ సాయిబాబా? నేను ఆ పేరు వాడుతున్నానని నాకేం లేదండి, నథింగ్ లైక్ దట్. నా సాక్ష్యం చెప్తున్నాను. నరకం అనుభవించిన సంవత్సరం కనీసం ఒక 10 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాను. 10 సార్లు. ఎందుకంటే తను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. చాలా ఉత్తముడు, సైడ్ ఎక్కడున్నాడో కానీ నేను తెచ్చుకుంటున్నారేమో లోపల, నేను తెచ్చుకోను. ఎందుకు తెలుసా? ఇప్పుడు చూస్తున్న ఈ పాప లోకంలో చూస్తే ఎంత భయంకరమైన మనుషులు. నేను అతనితో 2 నెలలు ఉన్నానండి ఒకే ఇంట్లో. ఒక ఫ్రెండ్ లాగా కూడా చూడలేదు, ఒక మనిషిలాగా కూడా చూడలేదు. ఒక టార్చర్ లేదండి. నేను నిన్ను ఇష్టం లేకుండా చేసుకున్నాను అన్నాడు అంతే. నిజం చెప్పడానికి అర్థం వచ్చే వ్యక్తికి భార్య కాలేదని కొంచెం బాధ ఉంది నాకు ఇంటికి, ఒక మనిషిగా. కానీ దేవుడు అనుమతిస్తే ఆయన ప్రణాళికల్లో మనకు తెలియదు. అమ్మ చెప్పినట్టుగా ఎక్కడికి ఎలా తిప్పుతారో అందరూ ఒకేలా తిప్పాలని లేదు. కొంతమంది జీవితాన్ని ప్రశ్న పడిపోయాయి, కొంతమంది ఇంకో రకంగా. అంటే ఆ పెళ్లి బ్రేక్ అయిందన్నందుకే నేను అన్నిసార్లు సూసైడ్ అయ్యాను. అతనితో కొన్ని రోజులు కాపురం చేసి ఇంకేమైనా ఏమైపోతుందో అని. హల్లెలూయా. అంటే దాని వెనుక కూడా ప్రణాళిక ఉందండి. మరి అట్లాంటి వాళ్ళు ఎంతో మంది పాడైపోయి బాధపడి నాశనం చేసుకున్న తర్వాత దేవుడు మరి భక్తులని మరి ఇలా లేవనెత్తున్నాడు. కానీ నా జీవితం అక్కడ తనతో కాపురం లేకపోయినా అక్కడ నా పాత తర్వాత జీవితం మాత్రం భయంకరంగా ఉంది. ఎక్కడ ఇది సరిపోతుంది కదా, హృదయం
కోరిక మారిపోయిందండి. ఎలాంటి కోరిక తెలుసా? అప్పటి వరకు ఏం కోరిక? దయచేసి ఈరోజు ఎవరన్నా అలాంటి కోరికలు పెట్టుకోండి, స్టార్ట్ చేసుకోండి. మంచి భర్తలు అవ్వాలి, మంచి తండ్రులు అవ్వాలని మీరును, మంచి తల్లులు అవ్వాలి, మంచి భార్యలు అవ్వాలని మీరును తీసుకోండి అమ్మా నిర్ణయం. దయచేసి తీసుకుంటున్నారా తీర్మానం? బై ద ఎండ్ ఆఫ్ ఆ టైం అన్నా తీసుకోండి దయచేసి. హల్లెలూయా. ఇప్పటివరకు ఎలా ఉన్నారో నాకు తెలియదు, మీకు దేవుడికి తెలుసు. మీ గురించి ఎవరికి బాగా తెలుసు? దేవుడికి కాదు, దేవుడికి తెలుసు. ఇంకెవరికి తెలుసు? మనకి. నా గురించి నేను చెప్తున్నాను, ఓపెన్ పుస్తకం. హల్లెలూయా. సో నేనేం చేశానంటే ఆ సిచ్యువేషన్లో నటించడానికి స్టార్ట్ చేశాను. మా నాన్న యాక్టర్, మా నాన్న నిజంగా యాక్టర్. ఆయన యాక్ట్ చేస్తారు సినిమాలలో, సీరియస్. ఆయన ఆయన పేరు చెప్పాను. మా నాన్నకంటే గొప్ప యాక్టర్ అయిపోయారు. వీళ్ళు ఎప్పుడు చూసినా నన్ను ఏం చేస్తానంటే అమ్మాయిని కాపాడుతూ ఉండాలని చెప్పేసి ఇప్పుడు మా నాన్న స్టిల్ దేర్ 85 years ఉన్నారు. ఆమె ఎప్పుడు నాకు కావాలన్నది ఈ అమ్మాయి ఒక్క 5 నిమిషాలు బాత్రూంలో లేట్ అయినా ఈ అమ్మాయి లోపల ఏం చేసుకుంటుందో భయం. అంటే అట్లా గ్లాస్కి వాటర్కి కూడా తేడా లేకుండా మాట పోయింది, మాట మాంగి పోయింది. కంప్లీట్గా కిచెన్ అయిపోయాయి. నా రూమ్లోకి ఎవరైనా వస్తే అంతే అయిపోయాయి. గ్లాస్ పలుకుతుందా, అన్నం పడేస్తానా, ఏం చేస్తానో తెలియదు. చేశాను ఏది, పొద్దున 4 గంటలకు తలస్నానాలు చేసి గుడికి వెళ్ళి ఏ పూజ ఆ పూజ చేసి 12 గంటల వరకు ఇంటికి వచ్చి 12 గంటలు మళ్ళీ నెక్స్ట్ 4 గంటల వరకు దయ్యం అవుతారండి. మీకు అర్థం అవ్వాలి ఆ దయ్యం అవుతారని. గొడవలు, పోరాటాలు. 1 year కరెక్ట్ సంవత్సరం అండి. ఫిబ్రవరి 2007లో నాకు పెళ్ళైతే ఫిబ్రవరి 2008 వరకు అదే బాధ. సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. నా భర్త నాకు కావాలి అంటాను, మోసం చేసాడు వద్దు అంటారు, అది ఇది అంటారు. ఇవన్నిటి మధ్య నాకు ఎక్కడ ఇంకా లేదు, ఏ దేవుడు లేడు, ఏ దేవుడిని సహాయం చేయలేదు. చేయాల్సినవి కూడా చేసేసాను, అయిపోయింది. ఒకనొక దినం అనుకోకుండా క్రిస్మస్ రోజు నేను ఒక ఇంటి అంటే ఒక చర్చ ముందుకు వెళ్ళిపోతూ ఏం చేశానంటే వాళ్ళు ఏదో క్లీన్ చేస్తున్నారు చర్చిని. ఆ రోజు ఎక్కడికి వెళ్తున్నానంటే పూజ చేయడానికి వెళ్తున్నాను. నా చేతిలో మా అమ్మ పూజకి పువ్వులు కొబ్బరికాయ పెట్టి పంపించింది. వాళ్ళు చర్చ్ అంతా క్లీన్ చేసుకుంటుంటే ఈ దేవుడు దేవుడే కదా అని ఒక్క 2 పూలు అలా తీసి ఆ కొబ్బరికాయ అలాగే దగ్గర పెట్టి ఆ 2 పూలు అలా తీసుకెళ్ళి అలా దేవుని సన్నిధిలో ఇలాగే సిలువ ఉంటుందండి. ఆ సిలువ ముందర నేను ఏడ్చి 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 ఆ గుడికి వెళ్ళిపోయా. తిరిగి నేను వచ్చేసరికి అక్కడ మందిరంలో ఆరాధన జరుగుతుంది క్రిస్మస్. నాకు తెలియదు నేను ఏం చేశాను ఆ రోజు, కానీ ఏదో ఆ దేవుడు నా భర్తను కావాలని నేర్చాను. విత్ ఇన్ 40 days 40 రోజులకు జరిగిన సంగతి ఏంటంటే ఆ రోజు ఇంట్లో ఎవరు లేరు. నటించానని చెప్పాను కదా, ఎట్లా నటించాను సార్? అతని కాకపోతే ఇంకొకరు. ఎందుకంటే మా నాన్న నన్ను వదిలిపెట్టట్లేదు, మా నాన్న నన్ను వదిలిపెట్టట్లేదు, ఎవరు నన్ను వదిలిపెట్టట్లేదు. సూసైడ్ అటెంప్ట్కి కష్టమవుతుంది నాకు. చచ్చు మీరు ఎంతమంది చచ్చిపోవాలనుకుంటున్నారు? నాకు దగ్గర నేను ఇస్తున్న ప్రయత్నాలు చేశాను, చాలా మంది ఈజీ కాదు. దేవుడు అనుమతి లేకుండా చాలు. ఆ టైంలో ఎంతమంది చచ్చిపోవాలనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ నేను బ్రతికించానా దేవుడు నీ పట్ల ప్రణాళిక ఉంది. చచ్చిపోయిన వాళ్ళ గురించి నాకు తెలియదు, నన్ను అడగండి. మరి ఏంటమ్మా అని అడగండి, నాకు అంత జ్ఞానం లేదు. నేనే నమ్ముతాను అంటే ఒక్క ప్రణాళిక చొప్పున మనం బ్రతుకుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. మళ్ళీ చూస్తే కరెక్ట్గా ఎట్లా నటించానంటే మారిపోయినట్టుగా ఒక 1 month నటించాను. కష్టమైంది నాకు. మంచిగా తింటున్నాను, పిల్లగా తింటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను, అందరితో తిరుగుతున్నాను, ఫ్రెండ్స్తో తిరుగుతున్నాను, మంచిగా అయిపోయినా. అమ్మయ్య బయటపడింది, షాప్ వెళ్ళి బయటపడింది. ఆ డబ్బులు తీసుకొచ్చి సెట్ చేసేస్తే అయిపోతుంది. డైవర్స్ తీసేస్తే పాపం తల్లిదండ్రుల కోరిక ఎలా ఉంటుంది, వేరే పని చేద్దాం, హ్యాపీగా ఉంది, మారింది. నేనేంటంటే ఎప్పుడు నా కోరిక మారిందని చెప్పాను కదా, నా కోరిక ఏంటంటే డైవర్స్ అయిన దానిగా నేను బ్రతకకూడదు. ఒక దినం కూడా బిఫోర్ ద సైన్ ఆ సంతకాలు పెట్టే లోపల నేను చనిపోవాలి. సూసైడ్ అటెంప్ట్స్ లెక్క గురించి రాశాను. మా అమ్మకి మా నాన్న వాళ్ళందరికీ స్పెషల్గా రాసి పెట్టా. ఆయన ఏమనొద్దు, పోలీస్ ఏమనొద్దు, నేను చచ్చిపోతే కదా, అవన్నీ తెలుసు కదా, జ్ఞానం ఉంది కదా. నెక్స్ట్ ఎవరికి బాధ, నన్ను చేసుకున్న వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి గొడవలు అవి కావకూడదు. నాకు మరణానికి నేనే కారణం. కానీ నేను చనిపోతే ఎవరికి పెట్టాలకి మా ఆయనే పెట్టాలి. ఎందుకు పడింది ఒకటి తాళి. ప్రేమ అంటే ఎవరైనా నిజంగా ఎవరైనా ప్రేమించగలరండి? నేను అనుకున్నాను చెప్పాను, నేను ఎంత మంచి భార్యని, నన్ను ప్రేమించిన భర్త కోసం నేను అంత పాత్రపడ్డాను. ఊరికే నా గురించి దేవుళ్ళకి వచ్చాను అనుకున్నాను. ఈ రోజు కూడా కొంచెం అట్లాంటి వ్యక్తి కోసం ఎదుర్చాను. నేను ఎదురించినాన్ని కదా. కానీ నాకు దేవుడు ఏం చెప్పారు తెలుసా, ఈ లోకంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ప్రేమించలేరు.
దట్స్ ఫాల్స్, అబద్ధం అంటారు. దేవుడు తప్ప ఎవరిని ప్రేమించలేరు. నువ్వు నిజంగా ఒకరిని ప్రేమిస్తున్నావు అంటే దానిలో ఏదో నీ స్వార్థం ఉండే ఉంటుంది. ఎక్కడో ఒక మూలలో. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది కరెక్ట్ అని? అది నీ ఎవరైనా కావచ్చు, నీ సొంత బిడ్డనే కావచ్చు, నీ భర్తనే కావచ్చు, భార్యనే కావచ్చు, వెంచనే కావచ్చు. నువ్వు ప్రేమించావంటే అందులో వాళ్ళ గొప్పతనం కాదు, నీలో ఏదో ఒక స్వార్థం ఉంటుంది. మనం ప్రేమించలేమండి, అది చాలా కష్టం. మనం అనుకుంటాం నేను ప్రేమించాను, నేను ఇస్తున్నాను, నేను చేస్తున్నా. నథింగ్, యూ కాంట్ డూ ఎనీథింగ్. ఇఫ్ యూ క్యాన్, నువ్వు చేయగలంటే ఓన్లీ దేవుని ప్రేమతో చేస్తాను. అది నీ ప్రేమ కానీ కాదు, మరి దయచేసి చెప్తున్నాను. అది నేను అనుభవపూర్వకంగా పొందుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ, రేపు అక్కడ, రేపు వెయ్యి తలకు, ఇల్లు ఇంకో తలకు. ప్రేమ చోట ఏముందండి? ఇక్కడ వెళ్ళిపోతే, వాక్యంలోకి వెళ్ళిపోతే మనకి తెలుసు కదా. 1 కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయంలో ఏముంటుంది? ప్రేమలో ఏముండదు, ఏముండదు, ఏముంటది, ఏముండదు, ఏముంటది కదా. అన్ని తెలుసు కదా మనకి. కొంతమంది తెలియకపోవచ్చు. అవన్నీ మనలో ఒక్క లక్షణం కూడా లేదు. ఉందా అండి? నాకైతే ఒక్కటి కూడా లేదు. నాకు అన్ని అందులో ఉన్న లక్షణాలు ఎక్కడ ఉంది? అప్పుడు నాకు ప్రేమ ఎక్కడుంది? నేను ఎక్కడ ప్రేమించాను? 1 year ఆయన కోసం చచ్చిపోతాను. ఒక మంచి ప్రేమ కోసం చచ్చిపోతాను అనుకున్నాను. నేను దేవుని ప్రేమ దగ్గరికి తీసుకొస్తున్నాను. నేను ఎందుకు చెప్పుకోవాలనుకుంటున్నాను? ఒక మంచి ప్రేమ పొందుకోలేక అనుకుంటున్నాను. కానీ నాకు నిజంగా ఆ మనిషి మీద ప్రేమ ఎక్కడ పుట్టిందండి? సత్యం ఏంటి తెలుసా? డైవర్స్ అనే పెద్ద మాట నా జీవితాన్ని కృంగతీస్తుంది కాబట్టి, కానీ అతని పట్ల ఉన్న ప్రేమ కాదు. డైవర్స్ అయ్యి నేను ఎట్లా బతకాను అది నా లోపల ఉన్నది. అది నాకు తెలియదు. కానీ నేనేమనుకుంటున్నాను? నా భర్తను ప్రేమిస్తున్నాను, అతని కోసం చచ్చిపోవాలనుకుంటున్నాను. నాకు ఇంత మంచి ప్రేమ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఎప్పుడు అర్థం చేసుకుంటాడో మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నీకు అర్థమవుతుందండి? నేను ఏ రోజు ఎవరితో ఏం మాట్లాడుతున్నానో తెలియదు, కానీ నా జీవితాన్ని క్లుప్తంగా చెప్తున్నాను. దేవుడు మన కోసం ఎంత చేస్తాడనేది నేను నేర్చుకున్నాను నా జీవితం నుండి. సో నటించాను, మారిపోయినట్టున్నాను. అందరూ వదిలేయడం స్టార్ట్ చేశారు. ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మా నాన్న కూడా మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది, బాగా వెళ్ళిపోయింది కదా అని. రేపో ఎల్లుండో పేపర్స్ రాబోతున్నాయి, సంతకం చేయాలి. నేనేం చేశాను? అన్ని తలుపులు పెట్టుకున్నాను. ఒకదాని ఐ వాజ్ ఏబుల్ టు టైం వేసాను. చచ్చిపోవడానికి ప్రణాళిక వేసుకున్నాను. రేపు పేపర్స్ వస్తాయి, ఈరోజు నేను చచ్చిపోవాలి, సంతకం చేయకూడదు. ఆ సిచ్యువేషన్ నేను చెప్పి ముగిస్తానండి. నా సాక్ష్యం ముగించి కొంచెం సేపు వాటిలోకి వెళ్ళిపోతాం. ఏంటంటే ఒకటే ఆలోచన, చచ్చిపోవాలి కదా. అన్ని తలుపులు పెట్టేస్తే ఎవరు వస్తారు? ఎవరు రాడు కదా. సడన్ గా డోర్ కొడుతున్నారు. ఎవరు? మిట్ట మధ్యాహ్నం February 6, 2008 12 గంటల ప్రాంతం. తలుపులన్నీ వేసిన తర్వాత ఒకరు వచ్చి డోర్ కొట్టారు. తీస్తే మా అమ్మ, ఏంటి తల్లి మళ్ళీ వచ్చేసింది, 1 గంట తర్వాత వస్తానన్న వచ్చి. ఎందుకు వచ్చింది తెలియదా? తీసా. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. టీవీ స్విచ్ ఆన్ చేసిందండి, జాగ్రత్తగా వినండి. టీవీ స్విచ్ ఆన్ చేసింది, ఆమె లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ ఏమొస్తుందో నాకు తెలియదు. సోఫాలో కూర్చున్నాను. నాకు తెలియకుండానే నా పక్కన రిమోట్ ఉంటే నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలా అయితే చనిపోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికో కాదు, ఎట్లా చనిపోవాలి, రేపు పేపర్స్ వస్తే ఇప్పుడు అమ్మ వచ్చింది, ఇప్పుడు నాకు చావడానికి ఛాన్స్ లేదు, ఇంట్లో నేను బయటకి ఎక్కడికి వెళ్ళి చావాలని ఆలోచన చేస్తూ ఆ చేతులు అలా రిమోట్ పక్కన ఉండే దాన్ని ఇసురు కొట్టేసానండి రూమ్ లో. ఎక్కడ అది వెంటనే ఛానల్ మారింది. హల్లెలూయా. ఛానల్ మారింది. అదే ఛానల్ నడుస్తుందో నాకు తెలియదు, ఛానల్ అయితే మారింది. అక్కడ నుండి ఒక స్వరం వస్తుంది. ఏంటని అంటే, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది అనగానే సడన్ గా నా చెవులు అటువైపు దేవుడు తిప్పాడు. అప్పటిదాకా కూడా సౌండ్ వస్తుంది, సౌండ్ వచ్చింది. ఛానల్ మారినా కూడా సౌండ్ వచ్చింది. కానీ ఎప్పుడైతే ఛానల్ మారిందో అక్కడ ఒక పిలుపు ఏంటంటే, ఇక్కడ ఒక అమ్మాయి ఉందనే టీవీ వైపు చూస్తే వెంటనే షీ స్టార్టెడ్ ప్రొఫెసైజింగ్. ఆమె చెప్తుంది, నా స్థితిని ఉన్నట్టుగా చెప్తుందమ్మా. ఏంటంటే, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, నువ్వు ఇప్పుడు చనిపోవాలనుకుంటున్నావు, నీ భర్త నుండి నువ్వు దూరం అయ్యావు, నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు చనిపోవద్దు. హల్లెలూయా. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ తెలుసా అండి? ఇక్కడ ఉంది. ఇది జరిగి 13.5 సంవత్సరాలు అయిందండి. మరి సాక్ష్యం చెప్పడానికి ప్రపంచం అంతా పోవచ్చా? ఈ టైం తీసుకోవచ్చా? ఎవరు వచ్చారు నా దగ్గరికి? జీసస్. ఎవరైనా అరే ఇప్పుడు తెలుసండి, అప్పుడు నాకేం తెలుసు? కొంచెం ఆలోచించండి. మనం అక్కడే ఉంటాం, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఫాస్ట్ గా? పర్మిషన్ మీరు కూర్చుంటారంటే సాయం వరకు ఇలాగే కూర్చోబెడతారు. సాక్ష్యం గారి వాక్యం అన్నీ చెప్పేస్తారు. మీకు దాహం కాదు కదా, ఏమీ కాదు. హల్లెలూయా. క్రీస్తు పోలి నడవాలి కదండి. క్రీస్తు
కూర్చోబెట్టినట్టు ఆకలి లేదు, ఏం లేదు. మరి నేను కనీసం 3 గంటలు కూర్చోబెట్టింది మమ్మీ. మరి అది కావాలి కదా. మనకేమో అపోస్తుల గారి అద్భుతాలు సూచక్రియలు కావాలా. 3 రోజులు కూర్చుంటే ఎవ్వరు రాదు. 3 రోజులు కోసం ప్రార్థన చెప్తే మేము అంటానండి, నాకు మీ గురించి ఈ సంఘం గురించి నాకు ఏమీ తెలియదు, జస్ట్ జనరల్ నాలెడ్జ్ చెప్తాను కదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో ఆ రకంగా దేవుడు నన్ను పట్టుకున్నాడండి. ఆ రోజు నాకు ఏం తెలియదు. నేను ఒకటే అన్నాను, అదేంటి ఆమె నాతో మాట్లాడుతున్నా. నాకు ఒకటి అర్థమైంది, యేసు ప్రభు అని ఏదో ప్రార్థన అని. అంటే వాక్యం అంతా అయినాక క్లోజింగ్ ప్రేయర్ అంటారు కదా, ఆ వాక్యం అంతా నేను వినలేదు, కానీ క్లోజింగ్ ప్రేయర్ ఆమె నాకు ప్రవచనం ఇచ్చింది, అంతవరకు అర్థమైంది. అయితే నేనే కదా నా భర్త నుండి దూరమైంది, నేనే కదా చనిపోవాలనుకుంటుంది. ఏ దేవుడు కాపాడు, ఏ దేవుడు వస్తాడా? బ్రతకమనడానికి ఆశ లేదు అక్కడ. ఎందుకు బ్రతకమంటున్నాడు? నా భర్తని ఇస్తాడా. నాకేం కావాలండి? అదే కదా, అంటే ఇంకేం వద్దు, నా భర్త కావాలి. ఈ యేసయ్య నా భర్తనిస్తాడా అని ఆలోచించుకుంటూ ఏడుస్తున్నాను. ఆ టైంలో ఆ ఫ్యూ సెకండ్స్ ఏడ్చినప్పుడు గట్టి ఏడుస్తున్నాను. మళ్ళీ మా అమ్మకి మళ్ళీ ఏదో అయింది, ఏడుస్తుంది అరుస్తుంది అనుకుంటుంది. మా అమ్మకి అర్థం కాలేదు, మామూలుగా ఏడుస్తుంది అనుకుంది. ఆ సిచ్యువేషన్లో ఒకటి జరిగిందండి. ఆ సూసైడల్ స్పిరిట్ అనేది నాకు చిన్ననాటి నుండే ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా వినామా, ఇది చాలా సెన్సిటివ్. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, దయచేసి నాకు తెలియదు చెప్పాలో చెప్పకూడదు. నేను కరెక్ట్గా 11వ సంవత్సరం ఉన్నప్పుడు ఒక వ్యక్తి నన్ను పాడు చేయడం చూశాను. అది నేను లోపల పెట్టుకొని ఎవరికి చెప్పలేక ఆ భయం అనేది నన్ను వెంటాడుతుండగా, ఏ సాయిబాబాను, ఏ ఆ దేవుడు, ఈ దేవుడు నన్ను బ్రతికిస్తాడని వాటితో బతికాను నేను అన్ని సంవత్సరాలు. దిస్ ఇస్ ద రియాలిటీ. నాకు భక్తి పుట్టడానికి గల కారణం ఇదై ఉండొచ్చు. ఎందుకంటే ఆ విశ్వాసం ఉంటుంది కదా, దండకాలు అవి ఇవి చదివితే భయం పోతుంది. తెలుసు కదండి, తెలియని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మనం అమెరికాలో వాళ్ళకంటే తెలియదు, తెలుసుగా. ఒకరికి క్రైస్తవులైనా హిందువైనా మీకు తెలుసు. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్న నేను ఓ తల్లికి చెప్పుకోలేను, తండ్రికి చెప్పుకోలేను, ఏమి జరిగిందో చెప్పుకోలేను, ఎందుకు భయపడుతున్నాను చెప్పుకోలేను. 10 సంవత్సరాలు నరకం చూసాను. 15 సంవత్సరాలు. నా పెళ్లి అనేది సెకండ్ ప్రాబ్లం. నా ఫస్ట్ ప్రాబ్లం ఆల్రెడీ నాలో ఉంది. దాన్ని కవర్ చేసుకోవడానికి, ఆ భయానికి వెళ్ళి బయటపడడానికి, ఆ తలంపులకి వెళ్ళి బయటకు రావడానికి, అంత మాత్రమే కాదు, ప్రతి రాత్రి నాకు నరక యాత, భయంకరమైన పీడకలు వచ్చే, నిద్రపోవాలంటే భయం వేస్తుంది. అది అటెంప్ట్ మాత్రమే, దానికే అంతుంటే ఇంకేం చేయాలి నాకు తెలియదు. మరి నిజంగా ఇప్పుడు చూస్తున్నాం లోకం ఎంత భయంకరం, ఎంత వేదన, ఏం చేయాలో తెలియదండి. కానీ ఆ టైంలో అలా జరిగినప్పుడు ఎవరికి చెప్పుకోలేదు. ఆ భక్తిలోకి వెళ్ళి బయటపడాలని చూసాను, భయం ఉంది. కానీ ఏ రోజైతే ఆ తల్లి ప్రార్థన చేస్తుందో, నాకు నేను ఎందుకు బ్రతకాలనే బాధ అప్పటికే ఉంది. నాకు పిరికితనము. పెళ్ళి అయితే భర్తతో ఆ కొత్త జీవితం అది వేరే ఉంటుంది అనుకున్నాను. అది పోయింది, ఇది పోయింది. చదువైతే బాగానే ఉంది, నెలకి 50, 60, 70 వేలు సంపాదించే కెపాసిటీ ఉంది. కానీ అది నాకు వద్దు, నాకు అవసరం లేదు. అది దాని మీద నాకు ఎప్పుడు మనసు లేదు, ఇప్పుడు అందరం లేదు. కానీ ఆ ప్రేయర్లో కంప్లీట్ విడుదల ఆ వెనుక కళలు మళ్ళీ రాలా, ఆ భయాలు నాకు రాలేదు. చచ్చిపోవాలన్న సూసైడల్ స్పిరిట్ ఏదైతే నన్ను ఆవరించిందో, అంటే ఆ ఒక్క స్పిరిట్ అని నేను అనుకునే దానికి ఎన్నున్నాయో నాకు తెలియదు. అవన్నీ కూడా ఆ రోజే, ఆ క్షణమే నా నుండి వెళ్ళిపోయి, తర్వాత ఏ రోజు కూడా నేను చచ్చిపోవాలన్న ఆలోచన తలంపు ఇక్కడి వరకు, ఈ రోజు వరకు నాకు కలగదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఒకరి జీవితాన్ని ఏ రకంగా మార్చగలుగుతుంది, మార్చగలడా? నమ్ముతున్నారా? ఇప్పుడు మీ జీవితాన్ని మార్చలేడా? నన్ను మార్చలేడు, మేము మార్చలేడా? ఈ ధైర్యం ఎక్కడికి వచ్చింది? ఎవరు నాకు బాస్? నా భర్త. భర్తను లోబడండి దయచేసి, మళ్ళీ వాక్యానికి వ్యతిరేకంగా. సో ఇది కూడా చెప్తాను. 4 సంవత్సరాలు ఆ తర్వాత ఇంకా సాక్ష్యంలోనే ఉన్నాను, క్షమించండి, టైం అయిపోతుంది. కానీ 4 సంవత్సరాలు ఏంటంటే దేవుడు జతపరచబడిన దాన్ని ఒక్క మాట పట్టుకున్నాను, ఏదో చర్చికి వెళ్ళి కూర్చున్నాను. ఎందుకంటే ఆ నెక్స్ట్ వీక్ నుండి చర్చికి వెళ్ళి స్టార్ట్ చేశాను కదా.
రిస్టోరేషన్ దేవుడు సమకూర్చే దేవుడు. ఎన్నో సాక్ష్యాలు వింటున్నా, మేము విడిపోయాం మేము కలిసాం, మేము విడిపోయాం మేము కలిసాం, వాళ్ళని కలుపుతారు నన్ను కలుపుతారు. నెక్స్ట్ మూమెంట్లోనే సంతకాలు చేసేసానండి. సంతకాలు కూడా అయిపోయి, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. నాకైతే దేవుడు వచ్చేసాడు, రక్షణ పొందుకున్నా, బాప్టిజం పొందుకున్నా, బైబిల్ పట్టుకొని పరిగెడుతున్నా, సండే దొంగతనం వెళ్తున్నా, ఇంట్లో వాళ్ళకి కొన్ని రోజులు చెప్పలేదు. ఎప్పుడైతే తెలిసిందో నువ్వు చనిపోయినా బాగుండేది, ఏమన్నారు, నువ్వు చనిపోయినా బాగుండేది, నువ్వు దేవుడు ఉంటావా, ఇంట్లో వెళ్ళగొట్టేశాడు. అయిపోయింది, లగేజ్ అవుట్. జాలి లేదు, దయ లేదు, పరువు ప్రతిష్ట, అదే కావాలి మాకు కదా. లోకంలో ఉన్నాం, మనం కూడా అదే ఉందా, పరిశీలించుకుందామా? హల్లెలూయా. అంటే ఆ టైంలో తల్లిదండ్రుల ప్రేమ చచ్చిపోయింది నా పైన. అయ్యో నా బిడ్డ జీవితం ఇలా అయిపోయిందని ఏడ్చిన వాళ్ళు నాతో పాటుగా, ఎప్పుడైతే ఏసై నమ్ముకున్నానని మరుక్షణము నువ్వు చచ్చిపోయినా బాగుండేది అన్నాడు మన ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మై లైఫ్. హల్లెలూయా. ఎక్కడ ఫ్రెండ్, ఎక్కడ తండ్రి, ఎక్కడ అమ్మ? పాటలు పాడతారా? నేను అనుభవించాను, మీరు పాడండి, నేను అనుభవించేసానండి. తండ్రి ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు, ఎవరి ప్రేమ లేదు, భర్త ప్రేమ లేదు, మనుషుల ప్రేమ లేదు. ఎవరి ప్రేమ నిజం కాదండి, నిజం. మనుషుల ప్రేమ కోసం పరిగెత్తకండి, ఇవ్వగలిగితే ఇవ్వండి. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. హల్లెలూయా. ఆశపడకండి ఎవరి దగ్గర నుండి. చెరుకు ప్రేమైనా, మమకారమైన, ఘనతైన, ఏదైనా దేవుడు ఇస్తాడు నీకు. నాకు ఇచ్చాడండి, నాకు ఇచ్చాడు. హల్లెలూయా. నా దగ్గర ఏమీ లేకపోయినా నా దేవుడు ఉన్నాడు, నా సర్వ ఆస్తి. హల్లెలూయా. అయితే ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తున్నాను. 4 సంవత్సరాలు సాక్ష్యం చెప్తూ, ఎలా పక్కన ఆటోలో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, దారిలో వెళ్తున్నా, పలకరించుకుంటాం కదా ఎవరెవరు ఏంటని, అమ్మ మీరెవరు ఏంటని పరిచయం పెట్టారు కదా. నేనేం చెప్పేదానంటే సాక్ష్యం చెప్పేదాన్ని. నేను పలానా పరిస్థితిలో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను బ్రతికించాడు, ఇప్పుడు నేనేం ఆశపడుతున్నానంటే నా భర్తని నా దేవుడు ఖచ్చితంగా తిరిగిస్తాడు. హల్లెలూయా. ఎట్లిస్తాడో నాకు తెలియదు, ఖచ్చితంగా నా భర్త నాకు ఇస్తాడు. అప్పుడు నేనేం చేస్తా, కరీంనగర్లో సంఘాలు లేదని తెలుసు, నా ఊర్లో ఒక్క చర్చి లేదని తెలుసు, కాబట్టి నేను మా ఆయన కలిసి అక్కడ పోయి సేవ చేస్తాను అంతే. దేవనండి, ఎందుకంటే అక్కడ నుంచి చిన్నప్పుడు సువార్త చూడలేదు, చర్చ తెలియదు, ఏమీ తెలియదు. ఏ రోజైతే నేను దేవుని పట్టుకున్నానో ఆ రోజు నేను ఒకటి అనుభవించానండి. ఇది చెప్పకపోతే మన సాక్ష్యం సంపూర్ణత ఉండదు. ఏంటంటే ఒక దేవుని ప్రేమ నన్ను ఆవరిస్తుంది. ఏ ప్రేమ కోసం చచ్చిపోవాలనుకున్నానో ఆ ప్రేమ నన్ను ఆవరిస్తుంది. కానీ అది ఎలాంటి ప్రేమ అంటే నాకు అర్థమే కావాలి, అది నేను అనుభవిస్తున్నాను అంతే, ఏమంటున్నాను. అది ఎంత అంటే అసలు ఇంకా దాని మీద ఎవరు నన్ను విడదీయలేరు. ఏమో అప్పుడు నాకు రోమిలో రాసిన పత్రిక తెలియదు, నాకు ఏది తెలియదు, నాకు వచనాలు తెలియదు, వాక్యం తెలియదు. కానీ స్టార్టింగ్ లో ఒక ఫ్రెండ్ ద్వారా ఏమన్నానంటే, నా భర్త నాకు ఇస్తే దేవునికి నా జీవితాన్ని సమర్పించుకుంటాను, నాకు ఏమవుతూ అన్నా. అమ్మాయి అడిగి అనుకున్నాను, ఏంటి ఇట్లా మాట్లాడుతుంది అని. విత్ ఇన్ 10-15 days ఆఫ్ వాక్ విత్ గాడ్, ఫస్ట్ 10-15 రోజుల తర్వాత దేవుని ప్రేమను అనుభవించడం స్టార్ట్ చేశాను. అంటే ఆత్మకార్యాలండి, వాక్యం నాకు తెలియదు. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాడు కాబట్టి ఆత్మకార్యాలు నాలో జరుగుతూ ఉంటుండగా, ఇంకా చెప్తున్నాను, నేను పాపిని ఇంకా దేవుడు చెప్పలేదు కాబట్టి. నువ్వు పాపి అనే డెఫినేషన్ కూడా నా దగ్గర రాలా. యేసు నా కోసం చనిపోయాడన్న సత్యం కూడా ఇంకా పూర్తిగా నా దగ్గర రాలేదు. కానీ ఆయన ప్రేమ మాత్రం నన్ను ఆహ్వానిస్తుంది, ఆదరిస్తుంది, ఓదార్పునిస్తుంది. చచ్చిపోయిన తలంపు పోయింది. అక్కడ ఏం నెరవేర్చబడుతుంది తెలుసా అండి? యోహాను సువార్త 3:16 ఆయన లోకం ఎంతగానో ప్రేమించెను, అందుకోసమే కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుడు ఎవరు? ఆ ప్రేమ నన్ను ఆహ్వానించింది, ఆ ప్రేమ నన్ను ఆదరిస్తుంది, ఆ ప్రేమ నన్ను పట్టుకుంది. ఆ డెఫినేషన్ నాకు తెలియకపోయినా అప్పుడు నేనేమన్నాను తెలుసా, ఇది ఏంటి, ఈ ప్రేమ ఏంటి, ఈ సన్నిధి ఏంటి, ఇది ఏంటి, దీన్ని ఏమంటారు అని చెప్పేసి అప్పుడు నిజంగా సమర్పించుకున్న ఒక మాట ఏంటంటే, ప్రభా నన్ను క్షమించు, యేసయ్యా నన్ను క్షమించు. ఏమని, నేను పాపాలు చేశాను అని కాదు, తెలియదు, ఇంకా తెలియదు నాకు అది సత్యం. నువ్వు నా భర్తలు ఇస్తే నేను నీకు సమర్పించుకుంటానన్నాను కదా ప్రభా, నా భర్తలు ఇస్తావా ఇవ్వవా నీ ఇష్టం, నాకు తెలియదు. చచ్చిపోవాల్సిన నన్ను బ్రతికించుకున్నాను, నేను చచ్చిపోతున్నట్టు నాకు తప్ప ఎవరికి తెలియదు. నువ్వు నా భర్తలు ఇస్తావా ఇవ్వు, లేకపోతే లేదు. కానీ ఈ ప్రేమ నుండి నేను పోను. నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను విడిచిపెట్ట దేవా అన్న తెలియకుండా. ఏంటంటే ఆయన
విడిచిపెట్టాలా? నాకు తెలియదు కదండి అప్పటికి. నేనేమన్నా నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను విడిచిపెట్టాను, ఏమన్నా నాకు నువ్వే కావాలి అని సమర్పించుకున్నా. సెకండ్ టైం అది నిజమైన సమర్పణ. ఈ రోజు వరకు ముందుకెళ్తాను. పర్లేదంటే పడ్డాను, 10 సార్లు పడ్డా, లేస్తా, పడతా, లేస్తా, పడతా, లేస్తా. నిండా బురద ఉన్నా సరే నీ పాదాలే పట్టుకుంటా. నాకు సాధనతో సంబంధం లేదు, వాడితో నాకు అవసరం లేదు, వాడు నన్ను తీర్పు తీర్చడానికి లేదు, వాడెవడో నాకు తెలియదు. నిండా బురదతో ఉన్నా పర్వాలేదేమా, నువ్వే నాకు కావాలి. నా జీవితంలో నేను ఓడిపోయిన పర్వాలా, సాతాను బయటకి వెళ్ళకూడదని తీర్మానం చేసుకున్నాను. హల్లెలూయా. వాక్యం ధ్యానించడం స్టార్ట్ చేస్తాను. నేర్చుకున్నా, పాపం నేను అర్థమైంది, క్షమాపణ కోరుకున్నా, నా జీవితం పాపమైన అర్థమైంది, విగ్రహాల మీద కావచ్చు గత జీవితం అంతా ఒప్పుకున్నా, విడిచిపెట్టినా. దానికి టైం పట్టింది. హల్లెలూయా. కానీ ఆహ్వానించింది మాత్రం దేవుని ప్రేమ. ఆ ప్రేమ నుండి ఎవరు మనల్ని ఎడబాపగలరు అని కేవలం మాటలు కాదండి, అది నేను అనుభవపూర్వకంగా అనుభవించాను కాబట్టి ఎవరున్నా లేకపోయినా. హల్లెలూయా. ఎంతటి వారినైనా సరే, ఎలాంటి వారినైనా మార్చి వాడుకోగలిగే. ఇంకొక మాట చెప్తాను, నా టైం అయిపోయింది అనుకుంటున్నాను. సో ఉంది, ఇంకొక 10 minutes ఉంది. ఈ 10 minutes లో నేను వాక్యాన్ని చెప్తాను, మీరు ధ్యానించండి. ఏంటంటే హెప్సిబా అనే పేరు ఎలా వచ్చింది అనుకుంటున్నాను? నేను నా గురించి చెప్తున్నాను, క్షమించండి. నన్ను నేను కనపరుచుకుంటున్నాను, క్షమించండి. నా దేవుడు నాతో చేస్తాను కార్యం చేస్తాను, నా విషయంలో చేస్తున్నానంటే ఇక్కడ ఎవరికైనా సరే నేను మైక్ ఇస్తే నాకంటే గొప్ప సాక్ష్యం ఉండొచ్చు. అవునా? అవునా కదా? ఉండే ఉంటుంది. కానీ ఈరోజు నా సాక్ష్యం ద్వారా మీరు బలపరచబడతారు, రేపు మీ సాక్ష్యం ద్వారా నేను బలపరచబడతా కావచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. నేను పెద్దదానని కాదు, ఇక్కడ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బలపడుతున్నాను. సో నేనేమంటున్నానంటే, అక్కడ నాకు పీడకలు వస్తున్నాయి కదా, మరి సాయిబాబా పెట్టుకున్నా కదా, అంటే దినం అంతట్లో సాయిబాబా పూజలు చేసుకుంటూ గడుపుతున్నాను. రాత్రి ఏం జరుగుతుంది? పీడకలతో హింసించబడుతున్నాను. 10వ తరగతిలో హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయి వచ్చేసాను, అంటే డాడీ వల్ల. అక్కడ నుండి నాకు ఒకటి కల్లో కనిపిస్తుంది, ఇంకొకటి మూడోది హెప్సిబా అనే పేరు కల్లో కనిపిస్తుంది. నాకెవరు బాప్టిజం టైంలో పేరు మార్చలేదు. హల్లెలూయా. పేరు మార్చాలి అనే విషయం కూడా నాకు తెలియదు. కానీ ఈ పేరు ఏదైతే హెప్సిబా ప్యూలా అండి, పూర్తి పేరు కాదు, అది కూడా చెప్తాను, అదే చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఆ పేరు మాత్రమే నాకు కల్లో కనిపించేది ఫ్రమ్ 10th క్లాస్. ఆ కళ వచ్చిన దినం నుండి నా రక్షణ దినంకి ఎన్ని సంవత్సరాలు తెలుసా అండి? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల్లో కనీసం ఒక 5-6 సార్లన్నా కనిపించుంటుంది ఆ పేరు. నాకు ఎలా అనిపించేది అంటే, సడన్ గా కళ్ళు ఆ పేరు కనిపిస్తుంది, వెంటనే నేను ఏం చేస్తా, గుర్తు చేసుకుంటా, ఏంటి పేరు అనుకుంటా, ఏదో క్రిస్టియన్ పేరు లాగా ఉంది అనుకుంటా, మళ్ళీ మర్చిపోతా. మళ్ళీ 6 నెలలకు 9 నెలలకు మళ్ళీ కలుస్తుంది. ఇవైతే రెగ్యులర్ పిచ్చికలు, బాధపడడం, ఏడవడం, లోపల కురిగిపోవడం, ఇవి రెగ్యులర్ గా జరుగుతున్నాయి. పూజలు, భయాలు. అప్పుడప్పుడు దర్శించినట్టుగా ఆ కళ వచ్చేది, ఆ పేరు వచ్చేది. నేను నాకు క్రిస్టియన్సే తెలియదు కదా, ఎవరు ఫ్రెండ్స్ లేరు కాబట్టి నేను ఎవరిని అడగలేదు, అడగాలన్న తలపు కూడా రాలేదు, ఏంటి అని కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే రక్షణలోకి వచ్చానో మళ్ళీ కళ వచ్చిందండి, హెప్సిబా అనే కళ. నేను సజీవమైన దేవుడి గురించి మాట్లాడుతున్నాను. ఆయన భూమికి పునాది వేయకముందుగానే నేను ప్రతిష్ఠించాలని చెప్పేసి వాక్యం చదువుతాం కదండి, అది అనుభవపూర్వకంగా నేను పొందుకున్నానని చెప్తున్నాను. బిఫోర్ ఐ గాట్ సేవ్డ్. హల్లెలూయా. రక్షణకు ముందే ఆయన నన్ను ఎట్లా పట్టుకున్నాడు అనేది నాకు ఎట్లా తర్వాత తెలిసిందనే చెప్తున్నాను. మరి ప్రతి వాక్యానికి నేను సాక్ష్యంగా నిలబడుతున్నాను. ఇక్కడ వాక్యం బోధించలేకపోవచ్చు ఈ సమయంలో, కానీ నేను ప్రతి వాక్యం నా జీవితంలో ఎట్లా సాక్ష్యకరంగా అయ్యింది. ఆయన చేశాడు, ఆయన సజీవమైన దేవుడు, ఆయన వాక్యమే ఉన్నాడు, వాక్యానుసారంగానే వచ్చాడు అన్నట్టుగా నా జీవితంలో ఒక్కొక్క వాక్యం నాకు తెలియకపోయినా నెరవేర్చబడుతుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే నేనేమనుకున్నాను, మళ్ళీ కలిస్తే ఓహో నేను రక్షణకు రావాలి, యేసు ప్రభువుని పట్టుకోవాలి కాబట్టి ఈ పేరు ఇన్ని సంవత్సరాల నుండి నా కల్లోకి వచ్చిందా అనుకున్నాను. అక్కడితో ఆపేశాను. నాకెవరు కరెక్ట్ గా ఆత్మీయతలోకి నడిపించడానికి ఏం పరిచయం లేదు. ఒక్క సండే చర్చికి ఏమొస్తుందండి మీరు చెప్పండి? ఒక్క సండే దొంగతనంగా 2 గంటలు చర్చిలో కూర్చుంటే ఏమైనా వస్తుందా? కానీ నాతో పాటుగా ఉన్నది ఎవరంటే, ఇదిగోండి వాక్యమైన దేవుడు, పరిశుద్ధాత్మ. ఆయన మాత్రమే నాకు బోధించాడు, ఆయన
బోధించని అడుగుతా, ఆయన మౌనంగా ఉంటాడు. అప్పుడు నేను అడగనే లేదు, కానీ పొందుకున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైనా మొదటి ప్రేమ కోల్పోయారని ఇక్కడ దేవునితో మొదటి ప్రేమ, మనుషుల ప్రేమ గురించి మాట్లాడండి దయచేసి. దేవుని ప్రేమని ఎవరైనా మొదటి ప్రేమ నాలో లేదు అప్పటిలాగా, అంటే మీరు రక్షణ పొందుకుని ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు అలా ఉండలేకపోతున్నాను అనే తలంపు మీరు ఎవరికైనా ఉందా లేదా? మొదటి ప్రేమలో ఉన్నారు అందరూ? సూపర్. హల్లెలూయా. పర్లేదు, మీ మనసుకి దేవుడికి చెప్పుకుంటున్నారు కదా, దాని గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను తర్వాత. హల్లెలూయా. తర్వాత టైం అవుతుంది, నాకు లేదు. నేను చేసి మాత్రం నేను చెప్తాను. ఇప్పుడు ఇస్తాను. సో నేను అలా అనుకున్నానండి, అలా క్రైస్తవులుగా, అందుకే ఆ పేరు కల్లో అని. ఆశ పుట్టింది, వాక్యం చదవాలి. ఎంతమంది వాక్యం చదువుతారు రెగ్యులర్గా? ఓకే, వెరీ గుడ్. సో ఆశ పుట్టింది, దేనిలో తెలుసుకోవాలి, ఏదో ఒకటి తెలుసుకోవాలి. సో ఒక ఫ్రెండ్ అడిగితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 1 year బైబిల్ స్టడీ అని చెప్పారు. టైం టేబుల్ ఇచ్చారు. January 1st, 2009 స్టార్ట్ చేశాను. December 31st టైం టేబుల్ తీసుకున్నాను. కంటిన్యూ చేస్తా ఉంటాడే. ఒక్క దగ్గర యాప్సిబా అనే పేరు ఇందులో కనిపించింది. ఈసారి ఐజయా 62, ఏషియా 62వ అధ్యాయం 4వ వచనం. నిజం చెప్పాలంటే 1వ వచనం నుండే దేవుడు నాతో మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది, కానీ అర్థం కాలేనప్పుడు ఇంచుమించు ఇదే టైంలో, ఇదే సెప్టెంబర్ మాసంలో నా టైం టేబుల్ ప్రకారంగా నేను ఐజయా 62 దాకా వచ్చా. అంటే మొదటి నుండి జెనెసిస్ ఆదికాండం నుండి అలా వస్తూ డైలీ అర్థమైన కాకుండా ప్రతిదీ చదువుకుని వెళ్ళిపోతున్నాను. ఒకనొక దినమున ఆ టైంకి వచ్చిన తర్వాత అది చదువుతుంటే 4వ వచనం. నేను ఇంకో మాట కూడా చెప్పాను మీకు, నేను కనీసం 4 సంవత్సరాల పాటు నా భర్త కోసం ఎదురు చూస్తానని చెప్పానా? అది కూడా మీరు మనసులో పెట్టుకోవాలి. మరి తర్వాత రేపు వచ్చి అమ్మ కూడా తెలియదు నా గురించి ఏమి, అప్పుడు మళ్ళీ ఇంకేం ప్రశ్నలు అడిగితే ఆ అమ్మ చెప్పలేదు, నేను చెప్పాలంటే మళ్ళీ నేను నా ఫోన్ చేయాలి. అది గంట కాదు. కంప్లీట్ చేద్దాం ఈరోజు. ఆత్మానుసారంగానే నడిపించబడదాం. క్లుప్తంగా చెప్పొచ్చండి, నేను ఆత్మానుసారంగానే నడిపిస్తాను. నేను నాకు 2-3 గంటలు టైం ఇస్తాను ఓన్లీ ఫర్ టెస్ట్. చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాను. ఎందుకు అంటే నాకే లేదు, అది దేవుడి కృప. ఎందుకంటే సాక్షిగా జీవించాలనే కోరుకుంటున్నాను కాబట్టి. బోధించడం కష్టం అండి, బోధిస్తే మళ్ళీ పాటించాలి. నాలాంటి దీనిలో పాటించలేదు. హల్లెలూయా. సో చదవండి ప్లీజ్, ఒకరు తొందరగా చదివితే. అది ఇక మీద అన్న మెల్లగా విడవబడిన దానివని ఇక మీదట నిన్ను. అది నేను ఇంగ్లీష్ లో చదివినప్పుడు అక్కడే ఆ విడవబడిన దానిగా డైవర్స్ అని రాసుకున్నాను. ఎందుకంటే నాకు డైవర్స్ అయిపోయింది కదా, దేవుడు నన్ను అంటే నేను ప్రే చేస్తున్నా కదా, నా భర్త నాకు ఇస్తానని అది అండర్లైన్ చేసుకున్నా తెలియకుండా. నెక్స్ట్ అన్న అంటే పాడైపోయిన జీవితమే కదా నా బ్రతుకు. సో అక్కడ కూడా నో వన్ విల్ కాల్ మీ యాస్ డెజర్టెడ్ అంటే ఇంగ్లీష్ లో చదువుతున్నాను, నాకు అప్పుడు తెలుగు చదవలేదండి అని అండర్లైన్ చేసుకున్నా. అన్న నెక్స్ట్ అది ఎప్సిబా. నా కల్లో కనిపించే పేరే బైబుల్లో ఉంది ఇక్కడ. అది కింద ఎక్కడికి వెళ్తాం? ఫోర్ట్ నుండికి వెళ్తాం. మనకు తెలియదు, మనకు ఒకటి దొరికింది కింద. ఏంటంటే ఏముందా కింద? అన్నాగల కింద ఫుడ్ నోట్లో ఏముంది? నేను చెప్పినట్టు వెళ్ళాలి. మరి ఆత్మానుసారం ఎత్తులు అనిపిస్తాను నడవాలి కదా. కింద ఏముంటది? ఇష్టరాలు. అబ్బా, ఈ పేరు నాకు ఎన్ని సంవత్సరాలు కనిపిస్తుంది. ఎందుకు? దాని అర్థం ఏంటి అని కింద చూస్తే ఏంటది? ఆయనకి ఇష్టరాలు అంటాను. ఎవరు? ఎప్సిబా. కార్తీక. నా జీవితం ఏంటి, నా బతికేంటి, నా పరిస్థితి ఏంటి, దేవుడు నేనంటే నీకు ఇష్టమా, అందుకే ఈ పేరు కల్లో చూపిస్తున్నావా? అబ్బా, హల్లెలూయా అనుకున్నాను అన్నారు. ఇప్పుడు కంటిన్యూ చేయండి మళ్ళీ. నీకును బ్యూలా అని నీ భూమికి బ్యూలా అని నీ భూమి. బ్యూలానా నోరే తిరగాలి ఆలోచన. అది ఎట్లా ప్రొనౌన్సియేషన్ చేయాలో కూడా తెలియదు. కానీ కింద ఫుడ్ నోట్లు ఏముందన్నా? పవిత్రమైనది, వివాహిత, మ్యారీడ్, పతివ్రత. నేను దీనికోసం ఎదురు చూస్తున్నానండి. ఎంతమంది వాగ్దానాల కోసం ఎదురు చూస్తున్నారు చెప్పండి, నెరవేర్పు కోసం కదా. అంటే ఇక్కడ ఏంటి, నేను ఎంత గంతులు వేసానంటే నా దేవుడు డైరెక్ట్ నాతోనే మాట్లాడుతున్నాడు. డైవర్స్ అయిపోయింది, నేను నిజంగా నిలబడుతున్నాను. ఈ రోజు కాకపోతే రేపు నా దేవుడు నా భర్తను తీసుకొస్తాడని గంతులు వేస్తున్నా. హల్లెలూయా. కానీ ఆ పేరు నాకు పెడుతున్నాడని మాత్రం నేను అనుకోలేదు. నాకు అంత జ్ఞానం లేదు. జస్ట్ సంవత్సరం దేవుడు. తర్వాత చూస్తే
ఏం జరిగిందంటే ఎగ్జాక్ట్గా 1 monthలో ఒక సిస్టర్, నేను అనుకోకుండా ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు తనంత పరిచయం లేదు నాకు, కానీ ఒక సేవకురాలు, చిన్న సేవకురాలు ఆ టైం. అయితే నా పక్కన కూర్చుంది, కార్తీక నువ్వు పేరు మార్చుకోలేదా బాప్టిజం తీసుకున్నప్పుడు అని అడిగింది. అక్క పేరు మారుస్తారా? నాకు తెలియదు అక్క, దేవుని కోసం మార్చుకుంటాను అక్క, చెప్పండి అక్క అని అన్నాను. అప్పుడు మేము బస్సులో ఉన్నామండి, నాకు బాగా గుర్తుంది, బస్సులో జర్నీ చేస్తున్నాం. అయితే తను ఏమనిందంటే, నువ్వు ప్రే చేసుకో, దేవుడు నీకు పేరు ఇస్తాడు. అక్క నాకేం తెలుసాక, నాకు తెలీదు, మీరు ప్రే చేసి దేవుడు మీకు ఏ పేరు చెప్తే నేను అది పెట్టుకుంటాను, దేవుడి కోసం ఏదైనా అది అని చెప్పినప్పుడు నేను అనుకున్నాను, ఆమె ఇంటికి వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేసి ఏదో ఒక పేరు చెప్తే అది పెట్టుకుంటాను అనుకున్నానండి. కానీ అదే బస్సులో ఆమె చెప్పిన మాట ఏంటి తెలుసా? వెంటనే ఎప్సిబా అని దేవుడిని తెలుసుకున్నాడు. చప్పట్లు కొట్టండి. నిద్రపోతున్నారా లేకపోతే ఆశ్చర్యపోతున్నారా? నా ఏసీ అయితే ఇక్కడ నా పక్కన గంతులు వేస్తున్నాడు, నన్ను గంతులు వేపిస్తాడు. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆత్మతో సత్యంతో ఆరాధించడమా? ఇప్పుడు చెప్పండి, ఎవరంటారు ఎప్సిబాని ఇష్టరాలు కాదు? ఎవరు మనుషులు ప్రేమించాలన్నా? భూమికి పునాదులు వేయక ముందుగానే నన్ను ప్రతిష్ఠించుకున్న దేవుడు ఆయన ప్రేమిస్తుండగా ఆయన ప్రేమ కవిట్లో ఉండడం కంటే గొప్ప స్థలం మీకు ఒకటి ఉందా? ఇప్పుడు చెప్పండి, ఆస్తి కావాలా? అంతస్తు కావాలా? ఆరోగ్యం కావాలా? చెప్పండి, ఆరోగ్యం ఎంతమంది కావాలి? చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ ఇవన్నీ వద్దని చెప్పేసి శివ సిస్టర్ మాకు రాంగ్ టీచింగ్ థియాలజీకి వెళ్ళిపోయింది అనకండి దయచేసి. అవన్నీ ఇస్తాడు. ఎట్లా తెలుసా, ఈ రోజు వరకు ఒక్క టాబ్లెట్ కూడా నేను వేసుకోలేదు. 14 సంవత్సరాలు ఇంకా రాలేదు, ఫిబ్రవరి వస్తుంది. నాకు ఎందుకు 14 చెప్పాలని ఆశ, ఈ 13 అంటే నచ్చట్లేదు. ఇంతవరకు ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదమ్మా. ఒక ఆడపిల్లగా కూడా నేను వేసుకోలేదు. మీకు అర్థమై ఉంటుంది దాని అర్థం. నాట్ ఈవెన్ మోషన్స్ టాబ్లెట్, నాట్ ఈవెన్ క్రోసిన్. నాకు ఈ టాబ్లెట్ పేరు తెలియదు. ఇచ్చారా మీరు ఆరోగ్యం? నేను ఇచ్చానా? అడిగానా? అఫ్కోర్స్ అంటే మీరు అనారోగ్యంతో ఉన్నంత మాత్రం నేను మిమ్మల్ని కించపరచట్లేదు. నా దేవుడికి తెలుసు నా స్థితి, నా పరిస్థితి, నా వేదన, నా దుఃఖం, నా గతం, నా భవిష్యత్తు, నా అన్ని తెలుసు. ఎక్కడ పోదామండి దేవుడిని విడిచిపెట్టి? ఇప్పుడు చెప్పండి, మొదటి ప్రేమ కావాలా వద్దా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. నేను ముగించను, ఇంకా ఉంది. దేవుడు ఇంకొంచెం నడపమంటున్నాడు. వాళ్ళకి ఒక్క 10 minutes విత్ యువర్ పర్మిషన్. ఓకే, నేను నిజంగా వాక్యం కూడా రాసుకొని వచ్చాను కాబట్టి నేను చెప్పాలనుకున్నాను, లేకపోతే ఒక్క వాక్యం అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీకు నా సాక్ష్యం నిజంగా చెప్తే ఒకరోజు అయిపోదు, మీ జీవితంలో కూడా అయిపోదు. ఈ గంటలు సరిపోవండి. మనం వేస్ట్గా టైం పెట్టుకుని 6 గంట 2 గంటలు 3 గంటలు చర్చికి. అందుకే నేను చర్చలు కట్టనండి బాబు, చర్చలు కట్టాను అసలు, చర్చలు కట్టాను. ఎందుకంటే చర్చికి లిమిటేషన్స్ కదా అమ్మా, మనుషులనే చర్చిగా మార్చాం. హల్లెలూయా, హల్లెలూయా. మార్చుదామా? ఈరోజు తీర్మానం తీసుకుందామా? మొదటి తీర్మానం ఏం తీసుకున్నారండి అంటే, నేను చెప్పాను, తీసుకుంటారా లేదా మీ ఇష్టం. మంచి సాక్ష్యం, తర్వాత మంచి భర్త, మంచి భార్య, మంచి తల్లి, మంచి తండ్రి, వాటెవర్ మేబీ మీ పొజిషన్ బట్టి. ఇంకొకటి మొదటి ప్రేమ. లేదు, ఇంకోటి చెప్పబోయా, మర్చిపోయా. సరే, ఫస్ట్ లవ్ గురించి మాట్లాడతాం. అక్కడ దేవుడు ఒక మాట అంటాడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనంలో ఏమంటాడంటే, ఇది ఒకటి మీ పైన మోపవలసి ఉన్నది, మీ మొదటి ప్రేమ మీ నుండి దూరమైంది. నేను అనుకున్నాను, ప్రభువా మేము ప్రేమించము, ఇంకా నా ప్రేమ ఎక్కడ దూరమైంది ప్రభా? నువ్వే అన్నావు మేము ప్రేమించలేమని, మాలో ప్రేమ లేదని. నీ ప్రేమని మేము పొందుకోలేకపోతున్నాం కదా. ఆ మొదటి ప్రేమ నుండి నేను దూరం అయిపోయానా, లేకపోతే ఏం జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? నేను ముందే చెప్పాను, ఏమన్నా మనం ఎవరో ప్రేమించలేము, కానీ దేవుని ప్రేమ నుండి మనం దూరం కాలేము. అయితే ఇక్కడ ఏంటి మర్మం తెలుసా? మొదటి ప్రేమ నుండి నువ్వు దూరం అయ్యావు, మొదటి ప్రేమ నీలో లేదు అంటే నిజమే. ఆ ప్రేమను అనుభవించడం అనేది మనం కోల్పోతున్నాము. నేను నిజంగా చెప్తున్నానండి, నా
నేను కొన్ని సంఘటన అమ్మకు చెప్పాను. మన కొత్తగా దేవుళ్ళలోకి వెళ్ళినప్పుడు పరిస్థితి అంటే ప్లీజ్ అంటే మీరు అంటే మీరు బైబుల్ గంటలు చదవడం వల్ల, ముందులాగా ఎక్కువ గంటలు ప్రార్థన చేయడం వల్ల, లేకపోతే ముందులాగా జీవించడం వలన మరి ఆ మొదటి ప్రేమను సంపాదించుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారా? రీచ్ కాలేదు. నేను కాలేకపోయినా, నేను ప్రయత్నించాను. లాక్డౌన్ టైంలో ముందులాగా ఎక్కువ గంటలు ప్రార్థన చేశాను. ఎందుకంటే పరిచయంలో బిజీ అయిపోయి ఇక్కడ బ్రేక్ పడింది, ఎక్కువసేపు దేవునితో కానిపోతే అప్పుడు ఎవ్వరు చెప్పలేదండి నాకు. అంటే నా గురించే చెప్తా, మిమ్మల్ని ఎందుకు నేను తిట్టను, నా గురించి చెప్తాను. నా గురించి చెప్పడానికి వచ్చాను కదా. అప్పుడు ఎవరైనా చెప్పారా బైబిల్ చదవండి? చెప్తారా అండి ఎవరైనా? నీకు తెలియకుండా ఆకలి తీసి చదవాలా, సన్నిధికి పరిగెత్తాలా, ప్రార్థన చేయాలా? కృష్ణ అది ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చిందే. అది మనం కూడా ఇవ్వడం ఆరంభించాం. ఎవరైనా చెప్పారా, నేర్పిస్తారా ఇవ్వాలి అని? అఫ్కోర్స్ గైడెన్స్ చేస్తారండి, ఇలా చేయమ్మా అలా చేయ, సలహాలు ఇస్తారు కొత్తగా. కానీ ఆ ఫస్ట్ బిట్ ఏం చేయాలని అడిగేది కూడా మనమే. మనకు తెలియదు కదా, అంటే అన్యులం. చిన్నప్పటి క్రైస్తవులు కంటే వాళ్ళకి తెలుస్తుంది. అంటే మనం ఎట్లా పరిగెడతాం అది పొందుకోవాలని పరిగెడతాం. దీనికి ఏం చేయాలని అడుగుతాం, అదేం చేయాలని అడుగుతాం, ఇది ఎక్కడ అదెక్కడ అని అడుగుతాం. అట్లా ఉంటుంది. టైం వేస్ట్ కాదు, టైం వేస్ట్ చేయము. దేవుని స్వరం వింటా ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. రాను పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది అంటే రీజన్ లేదు. అందరూ పాపంలోనే పడిపోతారని కాదు, తెలీదు. అలా చల్లారిపోతా ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే కష్టం. దాని పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా అండి? ఒకటేసారి ఎస్కలేటర్ పైన ఎక్కి ఫ్లోర్ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? మన మొదటి అనుభవం మెట్లు కాదండి, డైరెక్ట్ లిఫ్ట్ ఎక్కి ఎట్లుంటుంది అట్లా ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. మన మొదటి దేవుని పరిచయం అనుభవం అనేది లిఫ్ట్ ఎస్కలేటర్. అంటే ఆ లిఫ్ట్ లో అడుగు పెట్టి బటన్ నొక్కగానే 6th ఫ్లోర్ అంటే 6th 7th అని ఎట్లా నొక్కుతామో అలా వెళ్ళిపోతాం. ఎక్కడికి? ఆయన కౌగిట్లోకి. ఇక మనల్ని సపరేట్ చేసేవాడే లేడు. సపరేట్ చేయలేరు ఎవరు. సపరేట్ చేయలేరు కాబట్టి మా అమ్మ నన్ను ఎల్లగొట్టారో నేను బయటకు వచ్చేసిన. అవునా? చంపేస్తామని గన్ను పెట్టినా చచ్చిపోవడంగా నేను మాత్రం విగ్రహాలు చెయ్య, ఆ బొమ్మలకి నేను మొక్క. అదెవరు నేర్పిస్తాను? ఎవరన్నా నేర్పించారండి? నాకైతే ఎవరు నేర్పించలేదు. నాకు ఎవ్వరు చెప్పలేదు టీవీ చూడదు. అప్పటిదాకా టీవీ చూసా, సీరియల్స్ చూసా, పాటలు పాడేదాన్ని, అన్ని చూసేదాన్ని. స్పాట్ టీవీ సీరియల్స్ లేవు, సినిమాలు లేవు. ఆ టీవీ మీద ఆశ్రయం ఉంటుంది. ఎవరు చెప్పలేదు టీవీ చూడద్దని, విగ్రహాలను చేయొద్దని కూడా ఎవరు చెప్పలేదు. హల్లెలూయా. ఆటోమేటిక్ గా మారిపోతాం. అఫ్ కోర్స్ కొంతమందికి దేవుడు జ్ఞానం తెలియని వాళ్ళకి చెప్తాడు. నా అనుభవం చెప్తాను, అంటే నా గురించి చెప్తున్నాను అంటున్నాను. మీకు ఎట్లుందో నాకు తెలియదు. సో ఆ సిచ్యువేషన్ లో అక్కడ వెళ్ళిపోతాము. కానీ తెలిసి తెలియని తనంతోనో, పాపంతోనో, పరిస్థితులు బట్టో, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టో ఏమైపోతుంది? ఆ ప్రేమ మెల్లమెల్లగా చల్లారిపోతుంది. ఏమైపోతుంది తెలుసా అండి? ఇప్పుడు నేను ఎక్కాను, ఇక్కడ కొంచెం కష్టంగా ఎక్కాను, దిగాను అనుకో, ఎలా ఉంటుంది? ఎన్ని మెట్లు పట్టుకుంటూ వెళ్ళిపోతాం కదా. అవునా? చెప్పండి. నేను మొదటి ప్రేమని మిమ్మల్ని తీసుకురావాలని చూస్తున్నాను. దేవుడు మొదటి ప్రేమలోకి మిమ్మల్ని పట్టుకురావాలని చూస్తున్నాను. అదే నా అంతకంటే మించి ఇంకేమి ఇవ్వలేదు ఇక్కడ స్వార్థం. ఎందుకంటే అక్కడ అందరూ క్రిస్టియన్సే కదా. నీకు ఇప్పుడు యేసు ప్రభు నీ కోసం, నా కోసం చనిపోయి చెప్పాల్సిన అవసరం లేదు కదా, బయట వాళ్ళు చెప్పు. రైట్? సో ఆ మొదటి ప్రేమ ఏమైపోతుందంటే అట్లా ఎక్కిన మనము, అట్లా ఎస్కలేటర్ పైన ఆకాశంలో వెళ్ళిపోయిన మనము, అక్కడ ఉండాల్సిన మనము మనకు తెలియకుండానే అంటే ఆ మెట్లు వెళ్ళిపోతామండి. ఎట్లా వెళ్ళిపోతాం? దిగినప్పుడు అంత కష్టం ఉండదు. మోకాళ్ళ నొప్పుల తప్ప వారికి కొంచెం కష్టం అవుతుందండి. కానీ ఇంత ఎక్కడం కంటే దిగడం ఈజీ కదా. మెట్లు ఎక్కడం కంటే మెట్లు దిగడం ఈజీ కదా. దిగుతున్నప్పుడు ఏమైనా తెలుస్తుందా? స్ట్రెయిన్ అవుతుందా? కష్టం అవుతుందా? వెళ్ళిపోతూనే ఉంటాం. అట్లా తెలియకుండా కిందికి వెళ్ళిపోతాం. దేంట్లో? దేవుని ప్రేమలో. మళ్ళీ మెట్ల గురించి ఆలోచించకండి దయచేసి, మన కాన్సెప్ట్ వేరు. అంటే మనకు తెలియకుండానే దిగిపోతాం. ఒక్కసారి చూస్తే 6th 7th ఫ్లోర్కి వెళ్ళి కిందికి పడిపోయినట్టుంటుంది. పోనీ నువ్వు 3rd ఫ్లోర్లో ఉన్నావా, 2nd ఫ్లోర్లోకి వచ్చావా, 8th ఫ్లోర్కి వచ్చావా తెలియదు. కానీ ఒక్కొక్కసారి 0 గ్రౌండ్ లెవెల్ కూడా వెళ్ళిపోతాం. అవునా? అట్లా అనిపించింది ఎప్పుడైనా? నాకు అనిపిస్తుందమ్మా. వీళ్ళకి ఒక్కసారి అన్నా, 10 రోజులకు ఒకసారి అన్నా నాకు అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ ఏం చేయాలి? ఇక లేదు. ఒక సత్యం చెప్పాలా? ఎస్కలేటర్ లేదు. ఇట్స్ ఫెయిల్డ్. ఫస్ట్ అయితే తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఇప్పుడు లిఫ్ట్ లేదండి. ఏం లేదు. నేను లిఫ్ట్ ఎక్కుతా అంటే లిఫ్ట్ దొరకదు.
నీ వల్ల కాదు కాబట్టి నిన్న ఆ స్టేజ్కి తీసుకెళ్లి ప్రేమని రుచి చూపించిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? లిఫ్ట్ ని క్లోజ్ చేస్తాడు. నిన్ను నన్ను శిక్షించడానికి కాదు, నీకు అర్హత లేదని కాదు, ఆయన ప్రేమ మారిందని కాదు, నీకైతే రుచి చూపించాడు. అందుకే పశ్చాత్తాప పడుతున్నాం మనం, అయ్యో ప్రభా మొదటి ప్రేమ లేదు అని. మనకి తెలుసు అది మిస్ అయిందని, అది కావాలని, అక్కడికి పోవాలని, అక్కడ ఎక్కాలని, కానీ మనకి కష్టమవుతుంది. ఎలా కష్టమవుతుంది తెలుసా అండి? అది కూడా లిఫ్ట్ అయితే లేదు కదా, ఇంకేం చేయాలి? ఎక్కాలి కదా. ఏం చేస్తాం? 1 2 3 4 మెట్లు ఎక్కుతా ఉంటాం. ఎక్కుతామమ్మా. మెట్లు ఎక్కినప్పుడు ఏమవుతుంది? నొప్పులు వస్తాయి, అలసట వస్తుంది, కాళ్ళు సహకరించవు కదా. అవునండి, ఆలోచించండి. మన ఆత్మీయ జీవితంలో కూడా 4 మెట్లు ఎక్కే లోపల మళ్ళీ ఎక్కడో జారిపోతాం, వస్తుంది, ఆగిపోతాం. అక్కడికి మాత్రం రీచ్గా కాలేకపోతున్నాం, ఆ మొదటి ప్రేమకు మాత్రం వెళ్ళలేకపోతున్నాం. 4-5 మెట్లు ఒక్క ఫ్లోర్ ఎక్కేసరికి అలసట, ఆయాసం, మళ్ళీ ఎక్కడో ఏదో జరుగుతుంది, మళ్ళీ 4 మెట్లు దిగిపోతాం. అవునా కదా? ఇది జరుగుతుందా లేదా? కానీ కష్టం, ప్రయాసం. అలా నేను అలసిపోయానండి. ఇంత ప్రేమను రుచి చూసిన నేనే, ఇంత అనుభవించిన నేనే ఆయన మొదటి ప్రేమ నుండి ఎన్నోసార్లు జారిపోయాను ఈ 13.5 సంవత్సరాలలో. ప్రభా ఇది ఎట్లా ప్రభా, నేను ఏం చేయను ప్రభా, ఆడి గెలవకూడదు, ఎవడు సాధారణ గెలవకూడదు కదా అని చెప్పేసి, నువ్వైతే నా ప్రేమను, నువ్వైతే నన్ను దూరం చేయవు, కానీ నేనేదో జరుగుతుంది, నా పాపమా, లోకమా, శాపమా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నాకు తెలియదు, నేను అక్కడ పోవాలి ప్రభా, ప్రయాసపడుతున్నాను కానీ మళ్ళీ దిగిపోతున్నాను. ఎంత ప్రయాసపడ్డా వెనక్కి వస్తున్నా, ఎంత ప్రయాసపడ్డా దిగిపోతున్నా. అది అది అలవాటే కావచ్చు, వ్యసనాలే కావచ్చు. ఒకవేళ మీరు ఏదైనా చేయాలి కూడా, నీ పాపం ముందు చేసి మళ్ళీ అదే పాపంలో పడిపోయి మళ్ళీ అటు ఇటు వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి ఏ పేరైనా పెట్టుకోండి అమ్మ. మీరున్న పరిస్థితుల్లో కేవలం ఓన్లీ బైబిల్ రీడింగ్ ప్రార్థనే కాదు, మన ఆత్మీయ జీవితంలో, నా జీవితంలో అన్ని ఏరియాలు, మనిషికి ప్రతి ఏరియా ఉంటుంది కదా. ఫైనాన్షియల్, అన్ని ఫైనాన్షియల్ గా, స్పిరిచువల్ గా, మెటీరియలిస్టిక్ గా, కుటుంబపరమైన దీవెనలు, అన్ని దీవెనలు, అన్ని రకాలుగా, అన్ని విషయాల్లో దాని మొట్టమొదటిగా దేవుని ప్రేమ. అన్నిటిలో పడిపోతూ ఉంటాం. ఆ ప్రయాసంలో దేవుని ప్రేమ ఎక్కుతుంటే కష్టమైపోతుంది, ఎక్కలేము. ఎక్కినప్పుడు మళ్ళా ఏదో ప్రాబ్లం వస్తుంది, లిఫ్ట్ మాత్రం బంద్ అయిపోయింది, ఏం చేయగలం చెప్పండి? మరి ఎక్కుదామా? ఎక్కడానికి ప్రయాసపడతామా? నేనేం చెప్తున్నాను, ఎక్కడానికి ప్రయాసపడితే అక్కడ ఆగిపోతాం. అడగండి దేవుని వల్ల, ఆయన పాదాలు పట్టుకొని అడగండి, నాకు ఆ ఎస్కలేటర్ తీయబడాలా? అది అప్పుడు తీసినదేమో ఇప్పుడు నాకు తెలిసిపోయింది, ఇంకా నా వల్ల ఆ స్థితికి నేను వెళ్ళలేను అని దేవునికి అప్పచెప్పి, నీ క్రియలు కాదమ్మా, నీ క్రియలు కాకుండానే రక్షణ పొందుకొని అంత ఫ్లోర్కి ఎక్కేస్తే ఇప్పుడు నీ క్రియలతోటి నువ్వు పైకి ఎక్కడాలని చూస్తున్నావు మొదటి ప్రేమలోకి? జరగదు, ఇంపాసిబుల్. కాబట్టి ఆ మొదటి ప్రేమ ఏంటంటే ఆయన మీద ఆధారపడ్డం, ఆయన వైపు కంప్లీట్ గా తిరిగి చూడడం, నీ స్వ అనేది తీసేసే, అంత మాత్రం నీ స్వశక్తి నుండి పక్కకు తొలుగు, దేవుని మీద పూర్తిగా ఆధారపడడం ఆరంభిస్తే ఆ మొదటి ప్రేమలోకి వెళ్ళిపోతావు. మళ్ళా ఆయనతో ఉంటాడు, ఆయనతో మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉండాలి. ఆయన లేడా అంటే ఉన్నాడు, కానీ ఆ గిల్టీ దోష భావం అనేది మనం ఎక్కడో ఉన్నామనిపిస్తుంది. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా మన జీవితంలో ఎన్నో ఉన్నాయండి. మీకు ఏం చేయాలనిపిస్తుందా? ఏం చేయబోతామని కదా. కీర్తనకారుడు 103వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. ఏమంటాడు? యెహోవా నా ప్రాణమా, ఆయన చేసిన మేలు ఎన్నిటికీ ప్రభా, కరోనా వచ్చింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఇది వచ్చింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఏ పరిస్థితుల్లో మేము ఏం చేయాలో తెలియట్లేదు, మా ఇంట్లో వాళ్ళు ఇంకా రక్షణ రాలేదు, ఏం చేయాలో తెలియట్లేదు, అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు, మందిరాలు ముందు పెట్టి ఏమేమో జరుగుతుంది, రేపేమవుతుందో తెలియదు, ఏం చేయాలో తెలియట్లేదా? తెలియాల్సిన అవసరం లేదు. నేను ఒక మాట అంటాను, ఇప్పుడు నేను ఈ గంట సేపు చెప్పిన మాటలు దేవుని సన్నిధిలో ధ్యానించుకుని ఆయనకి కృతజ్ఞతలు చెప్పడానికి నాకు సమయం సరిపోతుందా? 24 గంటలు కృతజ్ఞతతో ఉండండి. ఆయన చేసిన మేలులను, గత మేలులను గురించి ఆలోచిస్తూ ధ్యానించుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ పోతే రెండో రాకడనే వస్తుంది, మన మరణం కాదు. అంత సరిపోదండి
కృతజ్ఞతలు చెల్లించడానికి, ఆయన మన పట్ల చేసిన మేలుని ధ్యానించడానికి మన జీవిత కాలం సరిపోదు. నువ్వు పరిచయం చేయనక్కర్లా, మోకాల ప్రార్థన చేయనక్కర్లా, అంటే లైసెన్స్ ఇస్తలేదు మనకి. ఏమి చేయలేకపోతున్నాను బాధపడుతున్న నీకు నేను చెప్పగలిగిన ధైర్యం, నేను అనుభవించిన విధానము చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి మొదటి ప్రేమ గురించి మాట్లాడుకుంటే అదొకటి అయిపోయిందా? మహిమ. ఎవరి మహిమ పొడగొట్టుకున్నారండి చెప్పండి? దేవుని మహిమని మనం పొడగొట్టుకున్నాం. రెస్టరేషన్ అవసరమే, ఉద్యోగం అవసరమే, ఆత్మల పంట అవసరమే. అవన్నీ సాధించాలంటే అద్భుతాలు సూచక్రియలు కాదు, కానీ ఏం కావాలి తెలుసా అండి? ఆత్మల పంట కొయ్యాలంటే ఒక్కటే సీక్రెట్. నిజంగా ఎంతమంది సేవలో వాడబడాలనుకుంటున్నారు? రాబోయే కాలంలో ఎనీ మినిస్ట్రీ, నేను వాడబడాలి దేవుని చేతిలో, నా ద్వారా దేవుడు మహిమ పొందుకోవాలి అంటే ఆ మహిమ నాకు కావాలి కదా. ఆ మహిమ ఎవరు కోల్పోయారంటే ఆదాం కోల్పోయాడు. అవునా? ఎవరు కోల్పోయారు? ఆదాం కోల్పోయాడు. ఆ ఆదాం కోల్పోయినది తిరిగి పొందుకోవాలంటే మళ్ళీ రెండో రాకడనే రావాలంట. దయచేసి వినండి మరి జాగ్రత్తగా. ఆ రిస్టరేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే రెండో రాకడే రావాలి. మరి దేవాది దేవుడు ఒక మాట అంటున్నాడు, పరలోకంలో ఏ రీతిగా ఉందో ఆ రీతిగా భూమి పైన జరుగుతుంది కాక. మరి ఆ మొదటి ఆదాము చనిపోయి పాపాన్ని తీసుకొస్తే, అంటే తప్పు చేసి పాపాన్ని తీసుకొస్తే, రెండో కడపటి ఆదామైన యేసు ప్రభు వారు మన కోసం మరణించిన తర్వాత వీఆర్ గెట్టింగ్ బ్యాక్ ఎవ్రీథింగ్ అండ్ వీఆర్ ఫర్గివెన్ కదా, మనం క్షమించబడుతున్నాం కదా. మరి అన్ని వచ్చినప్పుడు మన జీవితంలో క్షమించబడ్డాము, రక్షణ పొందుకున్నాము, పరలోకం దొరుకుతుంది అని చెప్పినప్పుడు మహిమైన దొరకట్లేదు. ఆదాం కోల్పోయింది ఏంటండి? ఆరోగ్యమా? ఆత్మలా? మహిమ. ఏంటా మహిమ? ఆయనతో సహవాసమా? ఎడతెగని బంధమా? చెప్పండి, మీరు ఆలోచించండి, కొంచెంసేపు ఆలోచించండి, ఒక్క 2 నిమిషాలు ముగించుకుందాం. మనం దేని కోసం పాకులాడుతున్నాం? యేసు ప్రభు వారు సంపూర్ణం చేసేసాడు. నా పాత గత రేపు మీకు చెప్పిపోయి నేను ఏదైనా పాపం చేస్తే దాన్ని కూడా వెలిసించేసాడు. అయిపోయింది అని చెప్పి నేను పాపం చేయాలి కాదు కదా, ఆయనతో వెలిసించాడు. మనం ఫైనల్ గా నరకానికి ఎవరో పోతామో లేకపోతే పరలోకానికి ఎవరు పోతామో మాకు తెలియదు. దానికంటే ఇంకా మళ్ళీ పెద్ద సబ్జెక్ట్ వచ్చేస్తుంది. మనకే తెలియదండి. మనం బోధించుకుంటూ పోతాం ఈ వాక్యాన్ని. ఎవరికి ఎట్లా అర్థమైతే అట్లా చెప్పేసుకుంటాం, ఎవరికి ఏం అర్థమైతే అట్లా చెప్పేసుకుంటాం. ఒకటి వచ్చినా ఒకటి వచ్చినా ఒకటి ఎత్తిస్తాం, అక్కడ ప్రార్థిస్తాం. ఇదంతా వద్దు. నీకు యేసు ప్రభు ఉన్నాడా లేదా చాలు. మనకి ఇంకా టైం లేదు ఇదా అదా అని చెప్పడానికి. ఆదాం ఏం కోల్పోయాడు, అది ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. ఎప్పుడైతే ఆ మహిమ అనేది మన పైన వస్తుందో అప్పుడు ఏం జరుగుతుందంటే మనము ఆ మహిమ ద్వారా మనము పాపాలు చేయకుండా ఉంటాం. మీరు గమనించండి, మనం ఆరాధన చేసుకున్నప్పుడు, ఒక సంఘంగా కూడినప్పుడే కావచ్చు, ఆరాధన చేసుకున్నప్పుడు అట్లా ఒక లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఆరాధన. ఆ అనాయింటింగ్ టైంలో ఏం జరుగుతుందో సార్, ఇక్కడ నుండి దైవజనులు ప్రవచనాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళ మీద ఏదో ప్రవచనం ఉందని కాదండి, నేను చెప్తున్నా సీక్రెట్ ఆఫ్ ద సేవకుడు రహస్యాలు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. అంటే నేను కించపరచట్లేదు ఎవరిని, అది వాళ్ళకి దేవుడు చెప్పారు, దేవుడు మాత్రం చేస్తాడు, మనిషి వచ్చింది కాబట్టి. దేవుని సన్నిధి వచ్చిందని వాళ్ళు తెలుసుకుంటారు. దేవుని మహిమ ఇక్కడ ఉందని తెలుసుకున్నప్పుడు వారి నోటి నుండి వచ్చే మాట ప్రవచనంగా వారి యొక్క జీవం అవుతుంది. కాబట్టి వాళ్ళు ప్రవచించడానికి ఆత్మచేత ప్రేరేపించబడినప్పుడు కార్యాలు జరుగుతాయి. అంత మాత్రమే కాదు, కొంతమంది అయితే చెప్పకుండానే పరిస్థితులు ఎలా అయిపోతాయి అంటే వాళ్ళు తప్పు చేశామని పశ్చాత్తాపం కలిగి ఏడుస్తూ ఉంటారు. పాపం చెప్పకుండానే, సువార్త గురించి బోధించకుండానే. అలాంటి మహిమ కోసం ప్రార్థన చేయండి సంగమా. చెవులు కలిగిన వారు ఆత్మ చెప్పువాడు. ఎవరికి చెప్తున్నాడండి? అందులోగా సంఘానికి. ఎవరికి రాశాడు ఆ మాటలు? 7 సంఘాలకి. సంఘంలో పాపం లేదా? చెవులు కలిగిన వారు విందురు కాక. అమ్మ చెప్పింది, చాలా సంతోషం వేస్తుంది అలా చెప్పిస్తుంది. నేను ఊరికి అలాగే చెప్తాను. సంఘానికే చెవులు, వాళ్ళకి లేవండి పాపం. అలా దూషించుకుంటూ తిట్టుకుంటూ ఉండకండి. ఇంకా చాలు. మా ఇంట్లో పరిస్థితి చెప్పాలప్పటికీ మొన్న దాకా వినాయక చవితి అయింది మా ఇంట్లో, అంతకంటే ముందు శ్రావణ మాసం అయింది మా ఇంట్లో. ఇప్పుడు రేపు
కానీ వెళ్తాను ఇంటికి. ఆయన ఏం చేయాలి మరి? పీకి 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 పెట్టాలి. హల్లెలూయా. భయపడుతున్నామా లేదా విగ్రహాలకి? దానికి చాలా మంది భయపడుతున్నారు. ఏదో జరిగిపోతుంది, నేను వాళ్ళతో సాహసం చేయాల్సి వస్తుంది. చీకటికి వెళ్ళు పొద్దులేదు, కరెక్టే. నీ ఆనందం పరిపూర్ణమైనట్టుగా అడగమంటున్నాడు దేవుడు. అవునా? ఏంటి మీ ఆనందం? ఎక్కడుంది మీ ఆనందం? మీ ఆనందం ఏ విషయంలో పరిపూర్ణం అవుతుంది? ఈరోజు ఇంటికి రాసుకోండి, తెలుసుకోండి, అది అడగండి. దేవా, నా జీవితంలో నువ్వు ఏమి చేసినా చేయకపోయినా ఇది చేస్తేనే సంతోషంగా ఉంటాను ఒక్కటి రాసి పెట్టుకోండి. ఏమన్నా రాయగలుగుతా? రాసిన మీరు పొందుకున్న వాటిని బట్టి సంతోషం ఎంతసేపు ఉంది? అదే మొదటి ప్రేమలో ఉంటే మాత్రం అది ఎన్నటికి విడిపోని బంధం. దేవుడు మనకిచ్చిన ఆయుష్ తిరిగి ఆయనతో ఏకమవడానికే కానీ ఇక దీనికి కాదు. అది భూలోకంలోనే జరగాలి. సో ఆ మహిమ అనేది మన ద్వారా మనం నడుచుతున్నప్పుడు అది ఉపవాస ప్రాంతంలో వచ్చేది కాదు, అది ఇంకే దేనివల్ల వచ్చేది కాదు. నేను మారుతాను దేవా, నీ ద్వారా కార్యములు, నా ద్వారా నీకు కార్యము జరగనప్పుడు ఆయన మహిమ మన పైన నిలిచిన ఎడల ఆటోమేటిక్గా ఎంతో మంది ఆకర్షించబడతారు. అది నిజమైన సాక్షాత్కారమైన జీవితం. నేను చాలా మంది జీవితాలు నేను చూస్తాను. నేను ఇంకా సేవలో అంటే పూర్తిగా లేను, కానీ అంటే ఫుల్ టైం అని సమర్పించుకున్నాను, కానీ అంతా సంఘ బాధ్యతలు ఇవన్నీ నాకు లేవు. కాబట్టి నేను ఇప్పుడు ఖాళీగానే ఉంటాను, ఫ్రీగానే ఉంటాను. ఒక అవకాశం ఇంకా దొరికిందంటే నాకు చాలా సంతోషం. అప్పుడప్పుడు అలాగే టీవీ ఛానల్లో వాక్య పరిచయం చేస్తాను. ఎవరో ఒకరిద్దరు కాల్ చేస్తారు. నేను పెద్ద ఫేమస్ స్పీకర్ని కాదు, ఏదో ఒక్కరిద్దరు కాల్ చేసినా వాళ్ళని బలపరిచానంటే నాకు పరలోకం నుండి చేయించినంత సంతోషం. ఒక్కసారి ఒక్క ఆత్మ చాలు కదా. మరి అలాగే నేనేమంటున్నా అంటే వాళ్ళు సాక్షి పొందుకుంటారు, కానీ వెంటనే నెక్స్ట్ డే మాకు ఈ గొడవ సాక్ష్యం చెప్తాను. నాకు భయం వస్తుంది. ఈ సాక్ష్యం చెప్పడం కాదు, ఆ సాక్ష్యం వల్ల సాతాను సిగ్గుపడుతుంది, దేవుడికి మహిమపరచబడతారు. తర్వాత అవతల వాళ్ళు కూడా బలం పొందుకుంటారు. అరే వాళ్ళకి చేసిన దేవుడు నాకు చేస్తారని. కానీ అది కాదు. యాక్చువల్గా నీ సాక్ష్య జీవితం ద్వారా మిగతా వాళ్ళు మార్చబడాలి. అద్భుతాలు సూచనలను బట్టి నేను దేవుడిని నమ్ముకుంటే నాకు ఇది జరిగిందని పాపం ఎంతో మంది అరే వాళ్ళకి నమ్ముకుంటే జరిగిందని పాపం వస్తున్నారు దేవుని నమ్ముకుంటున్నారు. ఎందుకంటే దేవుడు ఒక మాట అంటాడు కదా, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను ఎవరిని తీసివేయను అన్నాడా లేదా? అంటున్నాడా లేదా? అంటే దాని అర్థం ఏంటి? ఎవరు వచ్చినా ఆయన చేస్తాడు కార్యం. నువ్వు పాపివా, నువ్వు మంచివాడివా, నువ్వు క్రీస్తుని నమ్ముకుంటావా, నువ్వు విగ్రహానికి ఇవన్నీ లేవండి, దేవుడికి అవన్నీ లేవు. కాకపోతే వారిని మనం అద్భుతాలనుకో, దీవెనలనుకో, ఆశీర్వాదాలనుకో నడిపించగలుగుతున్నాం. కానీ మన సాక్ష్య జీవితం లేనందు వలన మనము వాళ్ళని దేవుని సాక్షిగా నిలబెట్టలేకపోతున్నాం. చాలా మంది నాకు డేసే ఏంటి ఇష్టం అండి, మేము అప్పుడప్పుడు చర్చికి వెళ్తామని ఎంతో భయభక్తులతో చెప్తారు. వాళ్ళలో యథార్థత ఉంటుంది. కానీ క్రైస్తవులని పిలువబడుతున్న మన జీవితంలో నిజం చెప్పాలంటే 2 పడవల ప్రయాణం ఇంకా ఉంది. ప్రతి సంఘంలో ఉంది, ప్రతి కుటుంబంలో ఉంది, ప్రతి ఒక్క క్రైస్తవుడి జీవితంలో ఉంది. ఎంత అభిషక్తులైనా, ఎంత గొప్పవారైనా వాటిని బట్టి అయితే దేవుడు మనల్ని తీర్పు తీర్చలేదు. కానీ ఆ ప్రయాసము మనకి కావాలి. మెట్లు ఎక్కలేకపోతున్నారు ప్రభా, మళ్ళీ లిఫ్ట్ తెరువు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనతో ముగించుకుందామా? మరి ఒక్క పల్లవి పాడతానండి, దాంతో మరి ముగించుకుందాము. అమ్మ చెప్పిన దానికంటే నేను ఎక్కువ సమయానికి వెళ్ళాను, చాలా ఎక్కువ సమయం తీసుకున్నాను. ఏది ఏమైనా దేవుడే మీతో మాట్లాడి ఉన్నాడు నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. ఒక్కసారి అందరూ నిలబడి ఎలాగో కమ్యూనల్కి సిద్ధపడాలి కదండి, ఈరోజు బల్లారాధనకి సిద్ధపడాలి. మరి నిలబడండి. సదాకాలం ఆయన మనతో ఉంటానంటున్నాడు. మరి నువ్వు కూడా సదాకాలం ఉండాలి అనిపించి ఇదిగో మరి ఈ ప్రార్థనలో ఈ పాటతో మరి మనం ఇంకా సిద్ధపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రబా షిందరి ఖాసిక తురిక లబరబా. ఇదిగో బిడ్డలు ఎంతమంది అయితే నా వాక్యాన్ని విన్నారు ప్రభా, ప్రతి ఒక్కరి చెవులు తెరిసినందుకు వందనాలు ప్రభా.
నీకు వందనాలు ప్రభా. ఓ రానకాల వర్షంలని కాలు కాసిక తులి కలవర సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. నోటితో కాదండి, హృదయముతో మనస్సుతో తెప్పరిలు పాటతో పాడండి పాట. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. నీ వాత్సల్యము నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యము నాపై చూపించి నీ సాక్షిగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఒక్క చిన్న మాట అండి, మీరు అలాగే నిలబడి ఉండండి. మీరు అడుగుండొచ్చు 4 సంవత్సరాల తర్వాత ఏమైంది అంటే, నా భర్త రాలేదు. కానీ ఏం చెప్పాడంటే, సమస్తాన్ని నూతనీకరించాను కాబట్టి మరి పాతది గతించిన మాట్లాడాడు. అప్పుడు నేను ఒకటే మాట అన్నా, ప్రభా సమర్పణ ప్రకారంగా నువ్విస్తేవు అన్నాను, వద్దు అయితే అన్నాను. ఈ రోజు మీరు ఎన్నైతే అడుగుతున్నారో దేవుని, మరి దేవుడు చేయడానికి బాధపడుతున్నారేమో, దయచేసి దేవుడు ఇస్తే తీసుకుంటా, లేకపోతే నేను తీర్మానానికి తీసుకోండి. అంతకుమించి మనకి ఇంకేమీ అక్కరలేదు. హల్లెలూయా. మరి నా భర్త రాలేదు, కానీ మరి ఐజియా 62 మనం చదివిన ఆ వచనం తర్వాత ఏముంది తెలుసా? ఆయనే ఒక పెళ్లి కుమార్తెని చూసినట్టుగా చూసి ఆనందిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మరి వచనం తీసి చదివితే మరి అలాగే ఉంటది. మరి ఆయనకి మనం పెళ్లి కుమార్తె, నేను ఒకదానే కాదండి, ఆయన పెళ్లి కుమార్తె కోసం వస్తున్నాడు. రెండో రాకడ వస్తుందని విలవిలలాడకండి, దయచేసి ఆనందంతో ఉండండి. ఎందుకంటే వరుడు వస్తే పెళ్లి కూతురు ఎలా ఉండాలి? సిద్ధపాటంటే చెప్పాలా? పెళ్లి కుమార్తె ఏడ్చుకుంటుంటానండి, ఆనందంతో గంతులేసుకుంటూ సంతోషంతో నా భర్త
ఎప్పుడు వస్తాడు, నా వరుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్న పెళ్లి కుమార్తెలాగా మనందరినీ సంఘాన్ని చూడాలని కోరుకుంటున్న దేవుని వైపు ఆనందంతో ఎదురు చూద్దామే గాని అంగలార్పుతో కాదు. ఎస్, నశించిపోతున్న వారి కోసం అంగలాడుతాము, వారి జీవితంలో మార్పు కలగాలని ఎడుతాము. కానీ నీ నా జీవితంలో ఏమి జరిగినా జరగకపోయినా మనం మాత్రం పెళ్లి కుమార్తెలాగా. ఏదైనా పట్టించుకుంటుందా పెళ్లి కుమార్తె? పట్టించుకుంటుందండి? ఏమి పట్టించుకోదు. ఆ ముందు రోజు వరకు ఆ తల్లి ఆ ఇంటి బాధ్యతను ఆమె మోసి ఉండొచ్చు, కానీ ఆ క్షణం మాత్రం అలంకరణలోనే ఉండిపోతుంది. నిజమా కాదా? హల్లెలూయా. అలంకరించేది ఎవరండి? తను సొంతంగా చేసుకుంటుందా? చెప్పండి, ఏ పెళ్లి కూతురైనా సొంతంగా అలంకరించుకుంటుందా? నో వే, అసాధ్యము. ఎవరు చేస్తారు? పక్కనున్న వాళ్ళు చేస్తారు. ఆ పక్కనున్నవాడు ఎవడు? నిత్యము నీకు నాకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను నన్ను అనాథలుగా విడిచిపెట్టకుండా ఇవ్వబడిన దేవాది దేవుడు. ఆయన ఎక్కడున్నాడు తెలుసా? ఇక్కడ. ఆ శరీరం నా శరీరంతో ఏకమవుతుంది, ఆ రక్తం నా రక్తంతో ఏకమవుతుండగా హల్లెలూయా. ఆయనని నన్ను వేరు చేయవారు లేరు. నమ్ముతున్నారా? శరీరంలో శరీరం, ప్రాణంలో ప్రాణం, ఆత్మలో ఆత్మలో ఎవరు? భార్య భర్తలు కదా. అరే రే రే రే, మనమంతా ఆయన భార్యలు కాబట్టి ఆయన శరీరంలో శరీరము, ఆయన ఆత్మలో ఆత్మలో, ఆయన ప్రాణంలో ప్రాణంగా మనం ఉంటుండగా ఎవరు నిన్ను నన్ను ఆయన నుండి ఎడబాపగలరు? అందుకే రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం, నథింగ్ క్యాన్ సెపరేట్ us from the love of God. ఆమేన్. చివరిగా ఒకటి చెప్తున్నాను, తప్పు చేసినా సరే, పాపం చేసినా సరే, పాపల కోసమే దేవుడు వచ్చాడు గుర్తుంచుకోండి. నేను పాపని ప్రభువాని ఒక్క సెకండ్ కూడా ఆలస్యం కూడా దేవుని పాదాలే పట్టుకోండి. కానీ మనుషుల వైపు, మాస్టర్ల వైపు, పాస్టర్ల వైపు దయచేసి పరిగెత్తకండి. వాళ్ళు మనుషులు. నేనేమంటున్నానంటే నమ్మండి, నమ్మిన వాళ్ళకి చెప్పుకోండి. అదే నువ్వు వెంటనే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆ బాధ వేదన తొలగిపోవడం మాత్రమే కాదు, తిరిగి నీ స్థానం నీకే ఉందని మిస్టేక్ వస్తుంది. స్థానం పోదు, కానీ పోయిందని మనం అనుకుంటాం. ఎట్లా తెలుసా? మనం దిగుతున్నట్టే మనకు తెలియదు. చెప్పాను కదండి, మనం దిగినట్టే తెలియదు, కానీ చూస్తే ఎక్కడో ఉంటాము. ఎక్కాలంటే కష్టం. అందుకే ఎప్పుడైతే ఆ పాపాన్ని ఒప్పుకొని ప్రభువాని 1 యోహాను సువార్త 1:9 ప్రకారంగా ఆయన నమ్మదగిన దేవుడు, క్షమించే దేవుడు కాబట్టి ఆయన మన పాపాలను తూర్పులకు పడమరకు ఎంత ఆకుందో, అగాధం అంట, సముద్రం అంట, మోమో ఎన్నెన్నో ఉన్నాయండి పాపం గురించి, పడేసే విషయాల గురించి. వాటన్నిటిని అలా చేసేసి ఏం చేస్తాడు తెలుసా? ఎస్కలేటర్ ఎక్కించేస్తాడు. స్విచ్ ఆన్ అవుతుంది, జనరేటర్ అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి అవకాశం ఇచ్చిన అమ్మగారికి, అయ్యగారికి మరి చాలా వందనాలు తెలియజేసుకుంటాను. ఐఎమ్ వెరీ ఆనర్డ్, నిజంగా ఆనర్డ్ అయ్యి. నాకు తెలియదు, నేను భయపడ్డా నిజంగా. 2 సంవత్సరాల తర్వాత పులిపిట్ మీద చెప్పగలను ప్రభు, నేను మనిషిని, మీలాంటి దాన్ని. నాకు ఏ బైబిల్ కాలేజ్, థియాలజీ లేదండి, నేను ఎక్కడ పోలేదు ఇంతవరకు. ఓన్లీ బైబిలే చదువుకో. ఆయన నడిపించాడు. దయచేసి నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మీకు గుర్తుంటే, మీకు చేయగలిగితే నా కరీంనగర్ కోసం ప్రార్థన చేయండి. అది ఒక్కటే నా తపన. అప్పుడు భర్త ఆ భర్త లేకపోవచ్చు, ఈ భర్త లేకుండా కొంతమంది అడిగారు, ఏం చూసుకుని కంతా, ఏం చూసుకుని కంతా అని క్రైస్తవులు తిట్టారండి నన్ను. సేవకులు అన్నారు, ఏముంది కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నా బ్రెయిన్ పూస్తగా ఉన్నారు. దే ఆర్ మై బ్యాక్గ్రౌండ్. నా తండ్రి నా బ్యాక్గ్రౌండ్. నా తండ్రి నాకు తండ్రి అన్నాడు. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త నాకు తండ్రి అన్నాడు. నాకు అంటే మీకు కూడా అండి, ఇక్కడ నా ప్రతి మాట మీకే, నా అనే చోట మీకే. నేను చెప్పినా కావచ్చు, నేను ఎందుకు చెప్తాను? నా టైం వేస్ట్. నా గురించి చెప్పుకోవడానికి నా ఇల్లు, నా రూము, నా దేవుడు చాలు కదా. నేను ఎందుకు చెప్పాను అనిపించానంటే నాకు అంటే మీకు కూడా. హల్లెలూయా. లోకాన్ని సృష్టిని ఏలుతున్న వాడే సృష్టికర్తే నాకు తండ్రి. యేసు ప్రభు వారు ప్రాణం కార్చిన వాడే నాకు భర్త. నన్ను విడవకుండా నాకు సహవాసం ఇస్తున్న పరిశుద్ధాత్మ దేవుడే నా స్నేహితుడు. వీరు నాకుండగా ఈ లోకంలో నాకెవరు? పాటలు పాడకండి, పాటల్ని స్వీకరించండి, అర్థం చేసుకోండి. పాటలు రాగాలక్కర్లా, సంగీతాలక్కర్లా, నేర్చుకొని రాసుకొని బాగా ఉందని పాడకండి. దయచేసి ఒక్కొక్క పాట
అది ఆత్మలోకి వెళ్ళి, వాక్యంలోకి వెళ్ళి, అనుభవాలకి వెళ్ళి వచ్చిందని. ఆ పాట నువ్వు పాడుతుంటే నీకు ఏ స్వార్థ అక్కర్లేదు. నీకు ఆదరణ కావాలంటే అండ్ ప్రేజ్ ద ప్రేజ్ అండ్ వర్షిప్ అంటే ఆంటీ ఐ డోంట్ నో అబౌట్ దిస్ చర్చ్ బట్ ఆ ప్రేజ్ అండ్ వర్షిప్ అంటే ధూపం లాగెత్తున్న మహిమ కుమ్మరించబడుతుంది. ఇక మీదట గుంపులు గుంపులుగా ఈ సన్నిధికి జనులు వచ్చి దీవించబడుదురు కాక. మొదటి మహిమ తిరిగి వచ్చును కాక. కేవలం ఈ సంఘము కోల్పోయిన మహిమ మాత్రమే కాదు, కానీ ఆదాము మహిమని ఈ సంఘం నుండి, ఈ అనంతపురం జిల్లా నుండి దేవుడు చూడబోతున్నాడు. ఆయన కళ్ళు తెరిచి ఉన్నాడు. హల్లెలూయా.